వెల్కమ్ టు మహా న్యూస్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులుగా, ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నలిమెల్లి రామకృష్ణారెడ్డి గారితో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. నమస్కారం అండి రామకృష్ణారెడ్డి గారు. నమస్కారం సార్. రామకృష్ణారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీతో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుబంధం, అంటే మీ నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా, మీరు ఒకసారి ఎమ్మెల్యేగా, ఏంటి అసలు అంత అనుబంధం? పార్టీ పెట్టిన దగ్గర నుంచి, కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు కొనసాగుతూనే ఉన్నట్టున్నారు. ఏంటి అనుబంధం? పార్టీ పెట్టిన నాటికే మా నాన్నగారు అప్పటికే జిల్లా రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్. ఓకే. 1970లో ఆయన అప్పటికే 1970లో ఆయన ప్రస్థానం. అంటే యాక్చువల్ ఆయన చేసిన పోస్ట్ విలేజ్ సర్పంచే కానీ అప్పుడు ఎస్బీపీకే సత్యనారాయణరావు గారని వాజ్పేయి గారి గవర్నమెంట్లో అగ్రికల్చర్ మినిస్టర్ చేశారు. ఓకే. ఆయనకి ఈయనకి విపరీతమైన అనుబంధం. ఆయన అప్పుడు జడ్పీ చైర్పర్సన్. ఓకే. ఆయనతో ఉన్న అనుబంధంతో జిల్లా రాజకీయాల్లో ఆ రోజు కీలక పాత్ర వహించారు. 1978లో ఆయనకి ఇందిరా కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు మా ఫాదర్కి. ఈ సత్యనారాయణరావు గారు జనతా నుంచి కంటెస్ట్ చేశారు పక్క కాన్స్టిట్యున్సీలో. ఓకే. ఆ రోజుల్లో కొన్ని విలువలు ఇవన్నీ ఉన్న రోజులు. ఆయన ఈయన పిలిచి, నేను జనతా పార్టీలో ఉండగా నువ్వు ఇందిరా కాంగ్రెస్లో పోటీ చేయడం కరెక్ట్ కాదు అని అంటే, నేను గెలుస్తాను, నన్ను పాడు చేయకండి అన్నారట. నువ్వు నన్ను కాదని వేరే పార్టీలో పోటీ చేస్తే ఒక సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయి లేచిపోతే తండ్రి ఎట్లా ఫీల్ అవుతాడో అది నా ఫీలింగ్ అన్నాడు. ఈయన వెంటనే రాజీనామా చేశారు. నాన్నగారు మూలారెడ్డి గారు. సో 1978లో ఆయన కంటెస్ట్ చేయాలి. ఓకే. 81లో ఇండిపెండెంట్గా సమితికి కంటెస్ట్ చేసి డిఫీట్ అయ్యారు. ఓకే. 82లో తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టిన వెంటనే అక్కడ ప్రవేశించారు. అంటే 50 సంవత్సరాల కుటుంబ రాజకీయ చరిత్ర ఏమనిపిస్తుంది రామకృష్ణారెడ్డి గారు? నాకు బేసిక్గా ఇంట్రెస్ట్ లేదు సార్. నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. నేను మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కనీసం ఒక ఎండిఓ కానీ ఎస్ఐకి కానీ ఎప్పుడు ఫోన్ చేయాల, ఎప్పుడు ఇంటర్ఫీర్ కాల. నేను దూరంగానే ఉండేవాడిని. ఎలక్షన్ నెల రోజులు పనిచేయడం, ఎలక్షన్ అయిన మరుసటి రోజు మ్యాండేట్ వచ్చిన తర్వాత నేను కార్యక్రమం నేను చేసి వెళ్ళిపోవటం. ఏ రోజు ఇంటర్ఫీర్ కాల, ఏ రోజు రాజకీయాల్లోకి రావాలని కూడా అనుకోలేదు. 2009 ఎన్నికల్లో ఇప్పుడు ఎవరైతే మా ప్రజెంట్ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారో, ఆయన కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తే ఆయనకి టికెట్ రాక అసంతృప్తితో ఉండి మూలారెడ్డి గారిని మా ఇంటికి తీసుకురండి, అప్పుడు మురళీమోహన్ గారు ఎంపీ అభ్యర్థి, ఇద్దరిని మా ఇంటికి తీసుకురండి అని నాకు కబురు పెడితే ఇద్దరిని తీసుకెళ్ళా. మూలారెడ్డి గారు, మీ నాన్నగారు, మురళీమోహన్ గారిని ఇద్దరు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి కలిపి పంపించిన తర్వాత 2 డేస్ గ్యాప్లో నేను స్వయంగా వెళ్ళి, మా నాన్నగారు వయసు పెద్దదయింది, నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన పోటీ చేసే పరిస్థితి ఉండదు, తెలుగుదేశంలోకి మీరు రండి, మీరు సక్సెసర్గా మా ఫాదర్కి సక్సెసర్గా ఉండి తెలుగుదేశాన్ని లీడ్ చేయండి అని అడిగా. అదేంటి నన్ను అడుగుతున్నారు, మీరు పోటీ చేయరా అని అడిగారు. నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు, నేను రాను, అందుకోసం నేనే ప్రపోజ్ చేస్తున్నాను మీకన్నా. ఆయన ఒక 2 డేస్ టైం తీసుకుని నేను కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతానండి అన్న. నేను తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే, మా తండ్రి గారు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చాను. 2014లో కంటెస్ట్ చేశారు. అంతే. అసలు ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు రాజకీయాల మీద ఎందుకు మీకు? అంటే బిగినింగ్ నుంచి మా ఫ్యామిలీ సఫరింగ్ అండి. 40 years 1970లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అలా వరుసగా ఆస్తులు అమ్ముకుంటూ, మా తాతగారు కూడా ఒక 4-5 గ్రామాలు ఆయన కంట్రోల్లో ఉండి, ఆయన ఎవరంటే సర్పంచ్, వాళ్ళు ఆయన ఎవరంటే ఏది నడిచేది. ఆయన చనిపోయిన తర్వాత నుంచి మా ఫ్యామిలీ సఫరింగ్ స్టార్ట్ అయింది. మరలా మా ఫాదర్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ఆస్తులు అమ్ముకుంటూ ఎన్ని ఇబ్బందులు పడతా ఉంటే, ఈ రాజకీయాల్లోకి వెళ్ళి ఇబ్బందులు పడడం అనేది ఒకటి. బేసిక్గా రాజకీయాల్లో ఉన్న అప్పటికే కొంత విలువలు పాడవుతూ వస్తున్నాయి. నేను కొద్దిగా ఈ బుక్ రీడింగ్ ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్నాయి. సిస్టంలో ఉండాలనుకుంటారు, ప్రజాస్వామ్యం నిలబడాలనుకుంటారు. అవన్నీ చూసి ఈ లిక్కర్ పంపిణీ చేయడం, డబ్బు పంపిణీ చేయడం, ఇట్లాంటి కల్చర్ వచ్చిన రాజకీయాల్లో రాకూడదు అనేది ఒక భావన, లక్ష్యాలు ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు పిలిచారు 2012లో. 2009 ఎమ్మెల్యే అయ్యి మా ఫాదర్ ఓడిపోయిన తర్వాత అనపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. తెలుగుదేశంకి అభ్యర్థి లేడు, పోటీ చేయను. అంటే జస్ట్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచి 3 నెలలు అంతే. అప్పుడు పోటీ చేసే పరిస్థితి లేదు, యునానిమస్ అయ్యింది అనుకున్నారు అంతా.
మా ఫాదర్ కూడా విపరీతంగా డిప్రెషన్ వచ్చింది ఆయన. అరే ఏంటి మనం క్యాండిడేట్ని పెట్టలేకపోతున్నాం ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అని. ఆయన డిప్రెషన్ చూడలేక నేను అనపర్తి వెళ్ళి వర్కౌట్ చేసి క్యాండిడేట్ని పెట్టా. మా ఫాదర్ కూడా ఎందుకు వృధా ప్రయాసం ఏమో అన్నారు ఆయన. మీరు రాకండి బయటికి, మేము చేస్తాం, ఆ పొరపాట్లు ఏమైనా ఉంటే మా మీద పోతాయి, సక్సెస్ అయితే మీరు వచ్చి ప్రచారం చేయండి అన్న. క్యాండిడేట్స్ని ఫ్రీలో ఉంచిన తర్వాత ఆయన బయటికి తీసుకొచ్చాం, ప్రచారం చేయించాం, గెలిచాం. అనపర్తి గెలిచారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వేవ్లో. గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అట్రాక్ట్ అయ్యారు. ఓకే, అట్రాక్ట్ అయ్యి నన్ను వెంటనే పిలిపించారు. ఫాదర్ని నన్ను అభినందించారు. అక్కడి నుంచి ఆయన ఇన్ఛార్జిగా ప్రకటిస్తానని మొదలుపెట్టారు. 2 సార్లు ఆ ప్రయత్నం చేశారు. చేస్తే నేను యనమల రామకృష్ణుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, ప్రస్తుతానికి వాయిదా ఇచ్చండి, తర్వాత చూద్దామంటే ఆయన పెద్ద ఆయన వాయిదా ఇచ్చారు 2 సార్లు. ఇంకో 2012లో నేరుగా చంద్రబాబు నాయుడు గారు ఫాదర్ని నన్ను పిలిచి హైదరాబాద్ పిలిచారు. ఒక 3.5 అవర్స్ మా ముగ్గురు మధ్యన నడిచింది. ఈ 3.5 అవర్స్లో ఆయన చాలా విషయాలు చెప్పారు. ఇదే విషయం ఇప్పుడు మీకు చెప్పిందే నేను చెప్తే అందరూ అట్లా ఫీల్ అయితే ఎట్లాగవుతుంది, రావాలి కదా రాజకీయాల్లోకి. దట్టు మీ ఫాదర్ ఒక సైన్యం ఉంది ఆయనకి, ఆయన సొంత సైన్యం ఉంది, వాళ్ళందరినీ వదిలేస్తావా నువ్వు అన్న. కరెక్టే కదా, ఆయనతో కూడా ఫాలోయర్స్, కష్టపడిన వాళ్ళు, యుద్ధం చేసిన వాళ్ళకి అంటే ఒక 3వ జనరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది సార్. అవును, అంటే సార్ నా ఇబ్బందులు నాకున్నాయి, ఇవన్నిట్లో నేను కంటిన్యూ అవ్వలేనని అంటే కాదు, కంటిన్యూ కావాల్సిందే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కంటిన్యూ కావాలి అని ఆయన ఆదేశిస్తే మా ఫాదర్ ఒకటే వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఇవాళ కష్టంలో ఉంది పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఒకటి అడిగారు, దాన్ని ఒబే చేయటమే. అదే పార్టీలో కంఫర్టబుల్ జోన్లో ఉన్నప్పుడు మనం రిఫ్యూజ్ చేయొచ్చు, ఓకే, కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం మనం రిఫ్యూజ్ చేయకూడదు, యాక్సెప్ట్ చెయ్యి అని మీరు అనౌన్స్ చేయండి, వాడు యాక్సెప్ట్ చేస్తాడు అని ఆయన ఒకసారి డిక్లేర్ చేసి అంతే. ఇంకంతే, ఆ రోజు ఫిక్స్ అయ్యాం, ఇంకంతే నడుస్తూ ఉంది. అంటే 7 సార్లు మూలారెడ్డి గారు రాజకీయంగా, అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర పోటీ చేసి 4 సార్లు విజయం సాధించారు. ఏమి నేర్చుకున్నారు వారి దగ్గర? వారు అదే వాడు ఒక విలువలు సార్, ప్రధానంగా విలువలు. ఆయన గురించి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను కాంట్రాక్టర్, సివిల్ కాంట్రాక్టర్గా ఈస్ట్ గోదావరిలోనే ఒక చోట బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా. మీరు సివిల్ కాంట్రాక్టర్గా ఉండి వాటర్ క్లోజర్ పీరియడ్ అయిపోయింది, కెనాల్స్ రిలీజ్ చేయాలి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఒక 1 వీక్ ఈ కెనాల్స్ వాటర్ రిలీజ్ చేయడం పోస్ట్ పోన్ చేయండి, మాకు బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది అక్కడ, మేము స్లాబ్ వేసేస్తాం, తర్వాత చేయండి. ఐఏబీ మీటింగ్ జరుగుతుంది ఎమ్మెల్యేస్ అందరితో. కలెక్టర్ అన్ని ఎజెండా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 1 వీక్ పోస్ట్ పోన్ చేయమంటున్నారు. మా ఫాదర్ లేసి కుదరదు, రైతులకి వాటర్ ఇమీడియట్ అవసరం, ఒక్కరోజు లేట్ అయిందంటే పంట పాడవుతుంది, అంచేత షెడ్యూల్ ప్రకారంగా విడిచిపెట్టాల్సిందే అని. ఈ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, సార్ బాబు చేస్తున్నాడు సార్ అక్కడ వర్క్ అని. బాబు చేస్తున్నా ఎవడు చేస్తున్నా నాకు సంబంధం లేదు, రైతు నాకు ఇంపార్టెంట్, వాటర్ రిలీజ్ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు సార్. మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ ఈయన సపోర్ట్ చేశారు. ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బెక్కమొహం వేసుకొచ్చారు, వచ్చి నా దగ్గరికి వచ్చి ఇట్లా అన్నాడు, సరే జరగాల్సింది జరిగిపోయింది, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం అన్నాడు. ఎస్సీ ఒక పెద్ద ఆయన ఉండేవారు, ఆయన వచ్చి మూలారెడ్డి గారి గురించి నాకు తెలుసు, ఆయన పబ్లిక్ కోసమే ఉంటారు, మనం ఏం చేద్దామో చూడండి అన్నారు. మరలా అలాగలా జరిగి రైతులందరూ గొడవ చేసి, ఆ ఊళ్ళంతా గొడవ చేసి 1 వీక్ ఆ ఒక్క కెనాలో పోస్ట్ పోన్ చేస్తే మేము స్లాబ్ వేసేసాం. ఆయన మాత్రం అదే ప్రిన్సిపల్స్ ఒప్పుకోవాలా, రైతే నాకు ముఖ్యం కొడుకు అంటే. సరే, వచ్చారు మూలారెడ్డి గారిది అయిపోయింది 2014. 2014లో 1400 ఓట్లతో గెలిచారు. అంటే వెరీ టఫ్. ఏంటి మొన్న చూస్తేనే 57,000తో ఓడిపోయారు. ఏంటి ఆ గెలుపు ఏంది, ఈ ఓటమి అంత భారీ, ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది? గతం కూడా చూడండి సార్, 1999లో మూలారెడ్డి గారు 968తో గెలిచారు. గెలుపు వెరీ. 2004లో 28,000 తేడాతో ఓడిపోయారు. 2009లో 38,000 తేడాతో ఓడిపోయారు. ఆ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కానీ గెలిచినప్పుడు భారీగా గెలుస్తుంది. ఓకే, తెలుగుదేశం గెలిచినప్పుడు నేరోగా గెలిచింది. అంటే సామాజిక సమీకరణాలు ప్రధానమైన పాత్ర సార్. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక రెడ్డి ఓటింగ్ ఉన్న నియోజకవర్గం అనపర్తి. అంటే పులివెందుల కంటే ఎక్కువ ఉంది.
మొత్తం రాయలసీమ తెలంగాణల కన్నా అత్యధికమైన ఓటర్స్ రెడ్డి సామాజిక వర్గం ఉంది అనపర్తి. అవును సార్. మరి అనపర్తిలో అలాంటిది 4 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున మీ నాన్నగారు గెలవటం, ఒకసారి మీరు గెలవటం అసలు ఎలా సాధ్యమైంది? అంటే మూలారెడ్డి గారు 1970 నుంచి ఆ ప్రాంతంలో ఆయనకంటూ ఒక వర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఎంత వర్గం ఉన్నా కమ్యూనిటీ కష్టమైనా నష్టమైనా వాళ్ళతోనే ట్రావెల్ చేస్తారు. ఓకే, ఇంకా అదే నా గ్రూపు. ఆ గ్రూపు 24 అవర్స్ ఆయన అదే ప్రజలతోనే. ఎవరైనా ఆయనకి అర్ధరాత్రి కూడా బెడ్రూమ్లోకి వచ్చి ఆయన్ని మాట్లాడి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. ఏంటి మొన్న ఓటమికి గల కారణాలు ఏంటి రామకృష్ణారెడ్డి? మొన్న 2 కారణాలు సార్. ఒకటి ప్రధానంగా గతంలో ఎప్పుడూ లేనంత కులపెచ్చ మొన్న ప్రధాన పాత్ర పోషించింది. రెండోది డబ్బు, రెండోది ప్రధాన పాత్ర పోషించింది. ఒక్క ఛాన్స్ అనేది బాగా ఛాన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ వెళ్ళిపోయింది, దాంతో వెళ్ళిపోయింది. అంటే మీరు అనపర్తి నియోజకవర్గంలో ఉండి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు మోస్తున్నారు కదా. ఏంటిరా మనం నువ్వు రెడ్డి అయ్యుండి నువ్వేంది ఆ తెలుగుదేశం జెండా మోయటమైంది, రాకూడదా కాంగ్రెస్లోకి, రాకూడదా వైఎస్ఆర్సీకి అడగలేదా? మా నాన్నగారి దగ్గర నుంచి ఉంది సార్ ఆ డిమాండ్. ఆ డిమాండ్ ఉందా? ఒత్తిడి ఉంది, ఒత్తిడి ఉందండి. రెడ్లందరూ కాంగ్రెస్లో ఉండగా మీరు అక్కడ ఉంటే కాదు, మీరు కాంగ్రెస్లో ఉంటే ఎప్పటికీ మీరు ఎమ్మెల్యే, ఓటమి లేదు మీకు అని అనేవారు ఆయన. నేను ఒక్కసారి నమ్మి అక్కడికి వెళ్ళా. నాకు ఇన్నిసార్లు టికెట్ ఇచ్చారు, నన్ను గెలిపించారు, నేను ఎమ్మెల్యే చేశారు అని చేత ఇంక నేను చివరి వరకు నేను దాంతోనే అన్నారు. అంతే అన్నారు. అందుకని అట్లాగే మీకు రాలేదా ఒత్తిళ్ళు? నాకు వచ్చినాయండి. మా తండ్రి విలువలే నాకు ముఖ్యం. లెగసీ మెయింటైన్ చేయటం. ఈ రోజు అని అనిపించిందా తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, ఇక్కడ ఇబ్బందిగా పరిస్థితి ఉంది, అక్కడ ఉంటే బాగుండేది అని అనిపించిన సందర్భాలు ఏమైనా వచ్చినాయి రామకృష్ణారెడ్డి గారు? ఏమి రాలా, అటువంటి పరిస్థితి ఏం క్రియేట్ కాలేదు. ఓకే, ఏంటి రేపు ఏం జరగబోతుంది 2024 రాబోయే ఎన్నికల్లో? తప్పనిసరిగా గెలుస్తున్నాం సార్ అనపర్తి. సత్యసూర్యనారాయణ రెడ్డి గారు వర్సెస్ నల్లమిల్ల రామకృష్ణారెడ్డి గారు, ఏం జరగబోతుంది? గెలుస్తున్నాం సార్, తప్పకుండా గెలుస్తున్నాం. అవునా? ఎంత కంఫర్టబుల్గా గెలుస్తున్నాం ఈసారి. కంఫర్టబుల్ అన్నట్టు టఫ్గా కాకుండా కంఫర్టబుల్గా గెలుస్తున్నారు. ఏంటి అది తెలుగుదేశం పార్టీ వేవ్ అంటారా, తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్ అంటారా, లేదా వైసీపీ ఇబ్బందులు అంటారా, వైసీపీ ఎమ్మెల్యే పనితీరు ప్రవర్తన అంటారా, ఏమంటారు? మొదటిది ఎమ్మెల్యే పనితీరు సార్. 2 మా తెలుగుదేశం శ్రేణులు బలంగా పనిచేయడం సార్. ఈ 4 సంవత్సరాలు కూడా వైసీపీ దాష్టికాల్ని బలంగా ఎదుర్కొన్నాం. ఓకే. 3వది జనసేన కాంబినేషన్ కూడా బ్రహ్మాండంగా మా కాన్స్టిట్యున్సీలో వర్కౌట్ అవుతుంది. ఏంటి నల్లమిల్ల రామకృష్ణారెడ్డి గారి మీద సుఫారీ, బీహార్ గ్యాంగ్కి సుఫారీ ఇచ్చారు, కాంట్రాక్ట్ ఇచ్చారు అని చెప్పి ఒక పెద్ద చర్చ ఉంది. అవును సార్. ఏంది సుఫారీ జరిగిందా? జరిగింది సార్. 50 లక్షల రూపాయలు ఇచ్చారు మద్రాస్ స్కెచ్. అప్పుడు నేరుగా నేను ఆధారాలు తీసుకుని ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం, అక్కడితో అది ఆగింది. ఆధారాలు సమర్పించిన తర్వాత స్కెచ్ అక్కడ ఆగింది. ఏంటి సత్యసూర్యనారాయణ రెడ్డి గారికి ఎమ్మెల్యేకి మీకు మధ్య ఆయనదైనా స్కెచ్ ప్లానింగ్? అంటే ఆయన అద్భుతమైన నటుడు సార్. అవునా? ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిన నటుడు. అంటే వాళ్ళందరూ తెర మీద నటిస్తారు, ఈయన జీవితంలో నటిస్తాడు. చాలా అమాయకత్వం నటిస్తాడు, కానీ మనసులో చాలా కక్ష, కుట్ర, మనిషి అసహనం. కనీసం ఒక కామన్ డయాస్ 2 నాయకులు షేర్ చేసుకుంటే ఆ వేదిక పైన నా పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడ్డాను. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు ఆయన సింపుల్ మనస్తత్వం తెలియాలంటే. ఓకే, ఆ పేరు చెప్తే కూడా ఆయనకి మనసు అంగీకరించదు. ఓకే, ఎందుకు అంత సుఫారీ ఇచ్చి హత్య చేయించాల్సినంత అవసరం? అంటే ఒకటే సార్, మూలారెడ్డి గారి కుటుంబం ఇక్కడ లేకపోతే ఓకే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండదు. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ ఎయిమ్. ఓకే, అదొక్కటే ఎయిమ్ తోటి అది లేకుండా చేయాలనుకున్నారు. అంటే ఇక్కడ గతంలో అంటే సత్యసూర్యనారాయణ రెడ్డి గారు మేనమామో లేకపోతే మామో రామారెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మీ ఫాదర్ 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మూలారెడ్డి గారు ఇద్దరు ఒకరి మీద ఒకరు గెలుపోవటంలో ఉన్నప్పటికీ కలిసి ప్రయాణం చేశారు. అంటే ఎన్నికల వరకే యుద్ధం ఉండేది, ఎన్నికల తర్వాత ఆ యుద్ధం ఉండేది కాదు. కానీ అటువంటి సాంప్రదాయాన్ని, అటువంటి ఒరవడిని, అటువంటి పద్ధతులు ఎందుకు పాటించలేకపోతున్నారు మీరిద్దరూ? నా వరకు నాకేం ప్రాబ్లం లేదు సార్. నేను ఎమ్మెల్యేగా ఉండగా నేను జస్ట్ 2014 ఎలక్షన్స్కు ముందు కూడా వాళ్ళ భార్య ఏదో స్లిప్ అయ్యి చిన్న ఇంజరీ జరిగిందంటే నేను భార్యతో సైతం వెళ్ళి పరామర్శించాను. ఆదిలక్ష్మి గారికి ఇంజరీ జరిగితే మహాలక్ష్మి గారితో మీరు వెళ్ళి పరామర్శ చేసి వచ్చా.
నేను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు మేమిద్దరం ఎక్కడైనా ఒక డయాస్ షేర్ చేసుకుంటే ఆయన్ని స్వయంగా నేనే ఆయన లేటుగా వస్తే డయాస్ పైకి ఇన్వైట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఎక్కడైనా కనిపిస్తే ఆగి మాట్లాడి వెళ్ళేవాడిని. ఓకే. నేను ఓడిపోయిన తర్వాత మాత్రం ఈ కల్చర్ వచ్చింది సార్. ఓయ్, ఎందుకని అంటే ఏం చూసారు మీలో అంత మీ మీద అంత శత్రుత్వం పెంచుకోవడానికి? అది నాకు అర్థం కాదు. అంటే మీరేమైనా రెచ్చగొట్టారా లేకపోతే? లేదు నేను ఓడిపోయింది ముందు నేను ఎమ్మెల్యేగా ఉండగా నా మీద రకరకాల ఆరోపణలు చేశారు సార్. ఓకే. నేను ఓడిపోయాను. జనరల్గా అక్కడితో మర్చిపోవాలి. కానీ ఆయన ఎమ్మెల్యే అయ్యి కూడా అవే ఆరోపణలు ఆయన రిపీట్ చేయడం మొదలుపెట్టాడు. ఓకే. ఏంటి ఆరోపణలో? అంటే ఒక బ్రాందీ షాప్కి 2 లక్షలు తీసుకున్నాను అనేది ఒక ఆరోపణ సార్. గ్రావెల్ దగ్గర డబ్బులు వసూలు చేశారు, ఎర్రమట్టి దగ్గర చెరువుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఏంటి ఇందుట్లో ఉన్న వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి? ఒక్కటే సార్, ఇప్పటికే 4.5 అంటే 5 సంవత్సరాలు 20 రోజులేండి కంప్లీట్ అయిపోతుంది. అధికారంలో ఉన్నారు. 3 విజిలెన్స్ కమిషన్లు వేశారు. 3 విజిలెన్స్ కమిషన్లు వేశారు. ఆయన నేరుగా సీఎం గారికి లెటర్ రాసి సీఎం గారు ఎండార్స్మెంట్తో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీలు ఆర్డర్ చేశారు. 3 ఎంక్వైరీలు జరిగినాయి. అవుట్కమ్ ఏంటో ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. రిపోర్ట్ బయటికి రాలా. ఓకే. నిజంగా ఆరోపణలో వాస్తవం ఉంటే బయట రిపోర్ట్ వచ్చేది, నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేవారు, నన్ను జైల్లో పెట్టేవారు. ఓకే. అందులో ఎటువంటి సందేహం లేదు. అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే ఊరుకోలేదు. లేదు, అది జరగలేదు అంటే ఇట్స్ ఏ ఓపెన్ ఫ్యాక్ట్. అంటే రాలేదు, ఏం తేలలేదు. ఏమండి, మన ధాన్యం కొనుగోలులో బస్తాకు 10 రూపాయలు వసూలు చేశానని ఒక ఆరోపణ చేశారు. దాంట్లో విజిలెన్స్ ఎంక్వైరీలో అది కూడా పాయింట్ ఉంది. అది సాటిస్ఫై అవ్వకైనా పిఏసిఎస్ల పైన 51 ఎంక్వైరీలు వేయించారు. ఓకే. 2 సొసైటీల పైన వేయించారు. వాళ్ళు ఎంక్వైరీ పూర్తి చేసి ఆ సొసైటీలో ఏమీ జరగలేదని రిపోర్ట్ ఇచ్చారు. అది బయటికి రానివ్వకుండా ఆపి ఇవాళకి ఈయన గ్రామం వెళ్తే ఆరోపణ చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేశా. మీరు విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీలు వేయించారు, దాని రిపోర్ట్ బయట పెట్టండి. 51 ఎంక్వైరీలు వేయించారు, బయట పెట్టండి. ఎందుకు బయట పెట్టట్లేదు? 5 సంవత్సరాలు మీరు అధికారం అనుభవించారు. నేను అవినీతి చేసి ఉంటే నిరూపించవచ్చుగా. ఇవాళ మీ అవినీతిని నేను ఆధారాలతో సైతంగా నిరూపిస్తాను రండి అంట. రారు. ఎందుకని 10 రూపాయల డాక్టర్గా పేరు ఉన్నటువంటి సత్యనారాయణ గారికి రామకృష్ణారెడ్డి గారి మీద ఎందుకు అంత పగ ఎందుకు వచ్చింది? అసలు పగ ఇందాక చెప్పాను కదా సార్, ఇదే లేకపోవడం. కుటుంబాన్ని ఎలిమినేట్ చేస్తే చాలు అంతే. కానీ రాజకీయాలు కానీ ఎక్కడా అది సాధ్యం కాదు సార్. అందరూ ఏమనుకున్నారు, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు తర్వాత కాంగ్రెస్ భవిష్యత్ ఏంటనుకున్నారు? రాజీవ్ గాంధీ వచ్చారు. రామారావు గారి తర్వాత తెలుగుదేశం భవిష్యత్ ఏంటనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్నారు. వాళ్ళని ఎలిమినేట్ చేస్తే రాజకీయం ఆగిపోతుంది అనేది భ్రమ సార్, ఇమ్మెచ్యూరిటీ. అంటే ఆ సందర్భంలో ఆ సమయంలో మాటల యుద్ధం, దాడి, చివరికి ఒక ఉద్రిక్త పరిస్థితులకు వెళ్ళి చివరికి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఆడ ప్రతిజ్ఞలు, ఒక పెద్ద యుద్ధాలు జరిగినాయి. లక్ష్మీ గణపతి టెంపుల్ దగ్గరకు అనుకుంటా. ఏంటది అసలు ఆ యుద్ధం ఏంది? ఏమీ లేదు సార్, ఆయన పైన కొన్ని ఆరోపణలు నేను చేస్తూ వచ్చా వరుసగా. అంటే కొన్ని జరుగుతూ ఉన్న ఇన్సిడెంట్స్ అవన్నీ నేను ఆధారాలు సేకరించి ఒక 2 డేస్ గ్యాప్లో ఒక్కొక్క ఇన్సిడెంట్ని అట్లా మాట్లాడుతూ వచ్చా ఆధారాలతో సైతం. ఒక 20 ఎపిసోడ్స్ అయినాయి. 20 ఎపిసోడ్స్ అయ్యేటప్పటికి ఆయన ఇంకా కోపం వచ్చేసి ఆయన నేను ఎమ్మెల్యేగా ఉండగా కూడా నా మీద ఆరోపణలు చేసి దీనికి లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రమాణానికి వస్తావా అని మాట్లాడేవాడు. ఓకే. అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉండగా. ఓకే. బట్ నేను రాజ్యాంగం ప్రకారంగా ఒక ఎమ్మెల్యేగా నేను పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రమాణాలకు వెళ్ళడం ఇటువంటి చేయడం పద్ధతి కాదు. అవును. అందుకోసం నేను ఆ రోజు ఆయన ఎన్ని మాట్లాడినా ఎంత రెచ్చగొట్టినా నేను బ్యాలెన్స్డ్గా ఉన్నా. ఓకే. అది ఆయన ఏమనుకున్నాడంటే ఇవన్నీ వాస్తవం, అందుకు ఆయన భయపడుతున్నాడు అనుకుని ఈసారి కూడా అక్కడికి వస్తావా అని ఒక ప్రపోజల్ పెట్టాడు ఆయన. వీటి మీద నేను వాటి మీద నువ్వు అక్కడికి వచ్చి ప్రమాణం చేస్తావా అని. నేను వస్తా అని చెప్పి ఓకే వస్తానన్న తర్వాత భార్యతో సైతంగా రావాలని యాక్సెప్ట్ చేశా. ఓకే. తప్పించుకునే మార్గం లేదు. 2 రోజుల ముందు 144 సెక్షన్ మొత్తం అంతా అన్నారు. 144 సెక్షన్ ఇంపోజ్ చేశారు, ఏమీ లేవు, ఎక్కడ చేయడానికి లేదన్నారు.
మరలా మరుసటి రోజుకు పోలీస్ అన్నారు ఆయన 2:30 ఆయన ఇచ్చిన టైమే అది 2:30 అనేది 2:30కి ఆయన తీసుకెళ్లి ప్రమాణం చేస్తాం 4:30కి మిమ్మల్ని తీసుకెళ్లి ప్రమాణం చేస్తాను నేను యాక్సెప్ట్ చేయని దానికి ఇద్దరు ఒకే సమయంలో చెయ్యాలి సత్య ప్రమాణం అంటే ఇద్దరు ఒకే సమయంలో చెయ్యాలి అదే నేను చేస్తా నేను రెండో దానికి యాక్సెప్ట్ చేయను అన్న మీరు సిద్ధంగా ఉన్నారా అని పోలీస్ అధికారులు తిరిగి ప్రశ్నించారు నేను ఇన్ రైటింగ్ ఇచ్చి డిఎస్పీకి ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నా ఆ రోజు ఉదయం కూడా 2:30కి ఆయన 4:30కి నేనే అని మాట్లాడాను మా ఇంటి చుట్టూ 300 మంది 400 మంది పోలీసులు ఒక అడిషనల్ ఎస్పీ ఓ 4 డిఎస్పీలు ఓ 10 మంది సిఐలు మిగిలిన లెక్కలేదంటే సత్య ప్రమాణానికి ఇంతమంది బలంగా ఉంది మార్చి ఫాస్ట్ చేసుకుంటూ అనపర్తి నుంచి రామవరం వరకు వచ్చి పోలీస్ హంగామా చేశారు 11 వరకు అదే సీన్ జరిగింది సార్ నేను డిమాండ్ నాకు లక్కీ ఏంటంటే మీడియా అంతా నా దగ్గర ఉంది అంటే అపోజిషన్కి ఎప్పుడు ప్రయారిటీ మీడియా అంతా ఉంది నేను మీడియా దగ్గర ఈ లెటర్ చూపిస్తున్నా నేను 2:30కే అడుగుతున్నా వాళ్ళు 4:30 అంటున్నారు ఇది ఒక విధంగా బ్యాక్అవుట్ అవటమే కదా అంతే అని నేను మాట్లాడుతూ ఉన్నా ప్రెజర్ ఎట్లా బిల్డప్ అయిందో ఏం జరిగిందో ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చినాయో నాకైతే తెలియదు కానీ 11:30 తర్వాత అడిషనల్ ఎస్పీ వచ్చి సార్ మిమ్మల్ని కూడా 2:30కే తీసుకెళ్తాం ఇద్దరు 2:30కే అన్నారు ఓకే నేను రెడీ అన్నా నేను నా భార్యతో వెళ్ళా ఆయన వచ్చాడు అక్కడ గర్భగుడిలోకి ప్రవేశం ఉంది విగ్రహం ముందు నిలబడి మనం ఇంకా అక్కడ ఆయన ఫ్రస్ట్రేషన్కి గురై ఆ విగ్రహాన్ని నేరుగా కొట్టడం మొదలుపెట్టారు కొడితే ఆ వెండి బొట్టు కూడా రాలి కింద పడిపోయింది అప్పటి వరకు ఆయన గుర్తించలేదు అసలు నేను విగ్రహాన్ని కొడుతున్నాను సుమా అని ఓ పక్కన ఆయన భార్య ఫౌల్ లాంగ్వేజ్తో ఆవిడ నన్ను తిట్టడం ఆదిలక్ష్మి గారు ఆది పరాశక్తి చూపిస్తా ఉన్నారు మరి మహాలక్ష్మి గారు ఏమనలేదా మహాలక్ష్మి గారు కూలేనండి నేను కూలే మహాలక్ష్మి గారు కూలే అయిపోయిన తర్వాత వాళ్ళు అసలు బయటకు వచ్చి ఆయన తప్పుడు మాట ఏంటంటే ఆ భార్య అసలు మహాలక్ష్మి ప్రమాణమే చేయలేదని చెప్పేసి వీడియో లేదనుకున్నా అంటే భగవంతుడు ఉంటాడు అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే సార్ నేను మా పిఏని నువ్వు నాతో రా అక్కడ వీలైతే విజువల్స్ తీసుకోవాలి కదా ఒకవేళ పోలీసు అలౌ చేయకపోతే అని నాకు థాట్ వచ్చి నాతో ఇద్దరికే 5 మెంబర్స్ని అలౌ చేశాను నాతో ఎప్పుడు కంటిన్యూగా ఉంటాడు మా కజిన్ సుబ్బారెడ్డి అని ఆ సుబ్బారెడ్డి నువ్వు కూడా వీడియో తీయాలని చెప్పారు అతను ఈ గొడవలో మర్చిపోయాడు ఈయన గొడవ చేస్తున్నాడు నేను ఎంటర్ అవ్వగానే నాకెందుకు ఇంకా ప్రమాణం చేసే ముందు సుబ్బారెడ్డి వీడియో అని మళ్ళీ ఇటు గుర్తు చేశా వెంటనే అతను వీడియో తీయటం మొదలుపెట్టి మేము బయటకు వచ్చాము మీడియా అంతా మీ మిస్సెస్ ప్రమాణం చేయలేదంట కదా అన్నారు చేశారు అని చెప్పాం ఈ విజువల్ ఎలా వచ్చిందో తెలియదు నాకు కారు ఎక్కిన వెంటనే విజువల్స్ వేయంటే చూస్తే వెంటనే బాగా వచ్చినాయి వెంటనే మీడియా అందరికీ పంపించాం ఇంకా అంతే ఓపెన్ డిబేట్ స్టార్ట్ అవుతుంటే అన్ని విజువల్స్ వస్తే నోరెప్పలేని పరిస్థితి అక్కడి నుంచి మొదలైనట్టుంది మొత్తం మరింత తీవ్రమైనటువంటి అంటే డే 1 నుంచే స్టార్ట్ అయింది సార్ ఇది అంటే ఆ సంఘటన తర్వాత అంటే తెలుగుదేశం పార్టీ కూడా అమ్మో అసలు ఎల్లమెల్లి రామకృష్ణారెడ్డి మామూలోడు కాదు అని చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అవ్వటం తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షులు బాధ్యతలు ఇవ్వటం ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇదే జరిగినట్టుంది కదా అవును సార్ నేరుగా నెక్స్ట్ డే సార్ ఫోన్ చేశారు సార్ ఫోన్ చేసి మాట్లాడి నిన్ను చాలా స్మూత్గా ఉంటావు చాలా పాలిష్డ్గా ఉంటావు అనుకున్నా ఇంత అగ్రెసివ్గా బిహేవ్ చేస్తావంటే సార్ ఏం పరిస్థితులు అలా తీసుకొచ్చి అంతే సార్ అన్న ఇంకా ఆ తర్వాత అరెస్ట్ చేయడం ఇవన్నీ సరే ఇది ఒక ఎపిసోడ్ అసలు మీ బావగారా బావమరిదో హత్య బావ హత్య ఏంది ఆ హత్య ఏంది ఆ గొడవ ఏంది ఆ గొడవలో మీ అరెస్ట్ ఏంది మీరు రిమాండ్ ఏంది అసలు ఏంది ఆ ఎపిసోడు ఏం లేదు సార్ మా బావ ఈజ్ ఏ బ్యాడ్ క్యారెక్టర్ సో మా ఫాదరు మా బావగారు ఫాదరు 2 ఫ్యామిలీస్ కలిపి ఆయన ఎలిమినేట్ చేశారు ఫ్యామిలీ మూలారెడ్డి గారు బావగారు ఫాదర్ సత్యరెడ్డి గారు ఆయన విలేజ్ సర్పంచ్ ఆయన మా ఫాదర్ దగ్గర నుంచి పాలిటిక్స్లో సెయిల్ చేస్తున్నారు 2 ఫ్యామిలీస్ కలిసి ఆయన ఎలిమినేట్ చేసింది 2005లో ఒక పేపర్ పబ్లికేషన్ ఇచ్చేసి మా ఫ్యామిలీస్ రెండింటితో ఇతనికి సంబంధం లేదు ఎవరో ఎంటర్టైన్ చేయదు అని ఒక లీగల్ నోటీస్ ఇష్యూ చేసేసి అతను ఎలిమినేట్ చేశారు అప్పటి నుంచి అతను వేరే ఎఫ్ఐఆర్ ఏదో పెట్టుకుని ఎవరితోనో ఉంటున్నాడు అదొక ఎపిసోడ్ అది ఫ్యామిలీ ఎపిసోడ్ కాబట్టి డెలికేట్ ఇష్యూ కాబట్టి మా సిస్టర్ పిల్లలు
మా బావగారు ఫాదర్ మదర్ అందరూ కలిసే ఉంటారు. ఓ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ కలిసే ఉంటారు. ఆ ఫ్యామిలీ అంతా అతను ఒక్కడే బయటికి అతను ఒక్కడే బయటికి పంపించారు. ఓకే, మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి మంచి రిలేషన్ నడుస్తుంది. ఓకే, ఏమి ప్రాబ్లం లేదు, అంతా కలిసే మాట్లాడుకునే చేసుకుంటాం. ఓకే. ఇతను అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయడం, మేము అందరం కలిపి చేయడం అట్లా జరుగుతుంది. 2000 నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2016 నుంచి సూర్యనారాయణ రెడ్డి గారు అతను ఎంటర్టైన్ చేయడం మొదలుపెట్టాడు. అతను ఒక వెపన్గా వాడుకొని నన్ను సాధించాలనే ఒక ప్రయత్నం మొదలుపెట్టి అతను తీసుకురావడం. అప్పుడు రచ్చబండ అనే కార్యక్రమం పెట్టారు వైఎస్ఆర్సీ. అతనితో కలిపి సహజీవనం చేస్తున్న మనిషిని తీసుకొచ్చి మాట్లాడించటం అక్కడ, నాకు ఆ ఫ్యామిలీ అన్యాయం చేస్తుంది, నాకు ఆస్తి వాటా రావాలి, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడిస్తే ఫ్యామిలీ ఇష్యూ, వెరీ డెలికేట్ ఇష్యూ, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, అట్లా డెలికేట్గానే ట్రావెల్ చేసాం. ఎక్కడ బయటపడకుండా అలాగా పూర్తిగా ట్రావెల్ చేసాం. అయిన తర్వాత నుంచి ఇంకా ఎంటర్టైన్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఏదో అతనికి ఫీడింగ్ కూడా ఇస్తున్నారు, ఫైనాన్షియల్గా ఫీడింగ్ ఇస్తూ మెయింటైన్ చేస్తున్నారు. సపోర్ట్ ఉంది. అతనికి ఒక 4-5 రోజుల క్రితం ఏదో పెయిన్ వచ్చి ఆయన దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చాడు. డాక్టర్ గారి దగ్గర రాగానే ఆయన చూశాడు, ఈసీజీ అది తీసాడు. ఈ కార్డియక్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది, అర్జెంటుగా కార్డియాలజిస్ట్ దగ్గరికి, కార్డియాలజిస్ట్కి రెఫర్ చేస్తూ ఆయన రెఫరెన్స్ లెటర్ కూడా ఇచ్చాడు, సంతకం ఆయన పెట్టాడు. పెట్టి అది ఇచ్చాడు. ఆ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు. బయలుదేరి కార్డియక్ అరెస్ట్ వచ్చేసి అక్కడ రోడ్డు మీద పడిపోయాడు, ఎక్స్పైర్డ్. ఆ రోజు ఎన్టీఆర్ వర్ధంతి. నేను బెక్కువలో ఎన్టీఆర్ విగ్రహానికి దండేసి రంగంపేట వెళ్ళా. రంగంపేట విగ్రహం దండేసి అక్కడ ఎక్కడో ఒక చిన్న పరామర్శ ఉంటే అక్కడ ఆగాము. ఫోన్ కాల్ వచ్చింది, ఇట్లా బావగారు అనుకుంటానండి చనిపోయారు అని. అంటే ఒకసారి కన్ఫర్మ్ చేయండి వెళ్ళని నేను వెంటనే బయలుదేరిపోయా. బయలుదేరిపోతే ఒక హాఫ్ అన్ అవర్ కన్ఫర్మ్ చేశారు ఆయనే అని. నేను వెంటనే మా బావగారు వియ్యంకుడు అంటే మా మేనగోడలు మామగారు, నాకు వెరీ క్లోజ్ అసోసియేట్ మా ఫ్యామిలీకి, ఆయనకి ఫోన్ చేశా, మీరు అర్జెంట్గా ఇంటికి రండి నేను వస్తున్నానని. మా కజిన్ అడ్వకేట్ ఉన్నారు శివారెడ్డి, అప్పుడు జస్ట్ వెకేషన్ అయ్యి ఇంకా ఆ రోజు రిటర్న్ అవుతున్నాడు విజయవాడకి. నువ్వు నేను వచ్చే వరకు వెళ్ళకు, ఆగు, చిన్న ఇష్యూ జరిగింది, ఇట్లా జరిగిందంట, ఏం చేయాలనేది ఉండేది కదా. మా బావగారు ఫాదర్ బాగా పెద్ద వయసు అయిపోయింది, ఆయన మూవ్ అవట్లా. వాళ్ళ చిన్నాన్నకు ఫోన్ చేసి మీరు కూడా అర్జెంట్ ఇంటికి రండి, ఇలా జరిగింది, మరి మన క్రిమేషన్ అది మనమే టేకప్ చేయటం బెటర్ ఏమో అనుకుంటున్నా అంటే వాళ్ళు అపోజ్ చేశారు. మన సంబంధం లేదు, సరే రండి వచ్చేయండి అన్నాం. వచ్చాము, డిస్కస్ చేసాం. డిస్కస్ చేస్తే మా బావగారు ఫ్యామిలీ అంతా అపోజ్ చేసింది. మనం ఎప్పుడో వదిలేసాం, ఇంక మనం క్రిమేషన్ ఈ కార్యక్రమాలన్నీ మనం ఎందుకు అన్న పెట్టుకుంటే మళ్ళీ మన సరే వాట్ ఎవర్ ఇట్ మే బి అయిపోయింది. ఇంకా చనిపోయిన తర్వాత ఇవన్నీ వదిలేయాలి, మన సాంప్రదాయం ఇవన్నిట్లో మనం చేసేయడం మంచిదని అనుకుంటున్నాను నేను. ఒకసారి అంటే అందరూ డిస్కస్ చేసాం, ఒక 1.5 అవర్కి రిజాల్వ్ అయ్యింది, చేసేద్దాం. ఈ లోపుగా ఎస్ఐ నాకు 2 times ఫోన్ చేశాడు, సార్ బాడీ క్లెయిమ్ చేస్తారా అనేసి. డిస్కస్ చేస్తున్నాం, చెప్తాను అన్న. చేసేయండి సార్, చేసేస్తే నేను ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి బాడీ ఇచ్చేస్తాను. సరే 1.5 hour 2 hours అయిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చాము. ఎస్ఐకి ఫోన్ చేశా, ఫోన్ చేస్తే ఒక లెటర్ ఇచ్చేసి పంపించేయండి, నేను ఫార్మాలిటీస్ కంప్లీట్. అంతవరకు ఏమీ లేదు సార్. మా మనిషిని ఇచ్చేసి మా బావగారు మేనల్లుడిని ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపించాను. అక్కడ ఆమెను తీసుకొచ్చారు. ఆమెను తీసుకొచ్చి సాక్షి ఎంటర్ అయింది. సాక్షి ఎంటర్ ఆమె వచ్చి ఇది హత్య, ఇదే చనిపోవటం కాదు, న్యాచురల్ డెత్ కాదు, చంపేశారు. ఫస్ట్ నేను సరే ఏమన్నా, సెకండ్ నా వైఫ్, థర్డ్ మా బావగారు ఫాదరు, పెద్ద ఆయన 83 years ఓల్డ్. 83 years ఆయన వాళ్ళ నాన్న, సొంత సొంత చిన్నాన్న, మా సిస్టర్, 5 పైన కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ నుంచి సీన్ మారిపోయి ఇంకా సాక్షి ఆ బాడీ దగ్గర కూర్చుని ఆవిడ ఏడవడం, ఆ సీన్ అదంతా ఇంకా నడిచింది. నెక్స్ట్ డేకి బాడీ తీసుకెళ్ళి పోస్ట్ మార్టం పెట్టారు. పోస్ట్ మార్టంలో యాక్చువల్గా బ్లడ్ రిలేషన్ ఉండాలి పోస్ట్ మార్టం జరిగే సమయంలో, అది లేకుండా ఆవిడ్ని పెట్టి చేస్తున్నారు. అప్పుడు మా బావగారు ఫాదర్ ఓల్డ్ ఏజ్ అయినా, అంటే ఆయనకి ఈ అబ్బాయి తప్పులు చేశాడనే ఫీలింగ్ ఉన్న మదర్కి చాలా అటాచ్మెంట్. వాళ్ళు కొంచెం ఇంకా లాస్ట్ అంతే కదా, కడసారి చూపులు అనేది సెంటిమెంట్ ఉంటుంది కదండి. ఒకసారి వెళ్ళి అడిగితే పోలీసుని అన్నారు. ఆయన అడగండి అని మా మేనకోళ్ళ, ఒక మేనకోళ్ళ యుఎస్లో ఉంటుంది, మేనకోళ్ళ ఇక్కడ ఉంటుంది. ఆ అమ్మాయి ఈ పెద్ద ఆయన ఇద్దరు సిఏ దగ్గరికి వెళ్ళారు. సిఏ ఓపెన్గా అడ్మిట్ అయ్యాడు, సార్ మా చేతుల్లో ఏమీ లేదు సార్, ఈ అనపర్తిలో పోలీసులు పాత్ర లేదు సార్, ఏమీ చేయలేము, చేసేదంతా తప్పే, కానీ హెల్ప్లెస్.
క్రిమేషన్ కూడా ఆవిడకి ఇచ్చారు బాడీ. ఓ, ఆవిడ తీసుకెళ్ళి క్రిమేషన్ చేసుకోవాలి. ఓకే. ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది? పోస్ట్ మార్టం రిపోర్ట్లో కార్డియాక్ అరెస్ట్ అని ఇచ్చారు. మరి అప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కి ఒక శాంపిల్ పంపిస్తారు కదా, అవును. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో మేనేజ్ చేశారు. ఓ, మేనేజ్ చేసి పాయిజన్ సబ్స్టెన్స్ ఉంది అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది ఒక 3 months 4 months పట్టింది. 3 months పట్టింది. నాకు ఒక 10 days ముందు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తుందన్న ఒక 10 days ముందు ఎవరో వైఎస్ఆర్సీపీ మనిషే అక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్లో రిపోర్ట్ మేనేజ్ చేశారు సార్, అది దానిపైన మీ మీద కేసు కట్టి మిమ్మల్ని అంటే ఈ ముందే ఎఫ్ఐఆర్ సస్పెక్టెడ్ డెత్ అని రిజిస్టర్ చేయించారు. ఓకే, అది అట్లానే ఉంచారు. మీ మీద ఎఫ్ఐఆర్ వేస్తారు సార్ అని చెప్పారు. సరే, ఎట్లా అసలు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏం జరుగుతుంది, ఎట్లా తెలుస్తుంది అనేది అసెస్ చేస్తే మాకెవరో తెలిసిన ఆయన్ని మాట్లాడిస్తే ఫోరెన్సిక్ ల్యాబ్లో సీనియర్ మోస్ట్ ఆఫీసరు ఇది క్లియర్లీ మేనేజ్డ్, మా మీద విపరీతమైన ప్రెజర్ వచ్చింది, సిఎంఓ నుంచే వచ్చింది, సో రిపోర్టు ఇచ్చాము, ఆల్రెడీ డిస్పాచ్డ్, అట్ ఎనీ మూమెంట్ అక్కడికి రీచ్ అవుతుంది అని. ఓకే, సరే, ఇంకా మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. బట్ ఫీమేల్స్ని కూడా పెట్టారు ఎట్లాగా అనేది ఆలోచించాం. అది ఆలోచించేటప్పటికి అప్పుడు ఎస్పీ నయీం అద్మీ అని ఆయన బాలచంద్రారెడ్డి అని డిఎస్పీ, వాళ్ళిద్దరూ అపోజ్ చేశారు. ఓకే, లేడీస్ని పెట్టడానికి అపోజ్ చేశారు. తర్వాత తెలిసిన విషయాలు ఇవన్నీ, అసలు పెట్టేదే ఫాల్స్ కేసు, ఇందులో మళ్ళీ లేడీస్ని ఇన్వాల్వ్ చేస్తే తప్పు కదా అని వాళ్ళు అపోజ్ చేస్తే ఒక 3-4 రోజులు నడిచింది. నడిచిన తర్వాత అల్టిమేట్గా వాళ్ళిద్దరిని తీసేసి మా ముగ్గురిని ఉంచారు, నన్ను మా బావగారు ఫాదర్. అప్పుడు నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక మళ్ళీ ఎస్పీ గారు ఏమన్నారంటే వాళ్ళిద్దరూ పెద్ద వయసు కాబట్టి స్టేషన్ బెయిల్ ఇస్తాను ఓకే అని వాళ్ళిద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి నన్ను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు. చంద్రబాబు నాయుడు గారికి ముందే మీరు వెళ్ళి వచ్చారు? బాగా ముందండి. అదే అచ్చెన్నాయుడు గారు, బిగినింగ్ ప్రభాకర్, వాళ్ళందరికన్నా ముందండి. అచ్చెన్నాయుడు, రవీంద్ర తర్వాత నేనే. మీరే 3. మొత్తానికి హ్యాట్రిక్ లిస్ట్ లో ఉండారు, ప్రమోషన్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు వచ్చిన వాళ్ళందరూ తెలుగుదేశంలో ప్రమోషన్లు కదా. ఎన్ని రోజులు ఉన్నారు? 15 days అండి. 15 days. ఎట్లా ఉంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో? ఏముంది సార్, జైలు అంటే జైలే కదా. అంతేనా? అదే స్నేహ బ్లాక్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నది. అప్పుడే నేను బాగా ఇబ్బంది పడ్డా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ పెట్టడం అనేది. ఇబ్బందిగా, చాలా అన్కంఫర్ట్ ఉండిద్దా? చాలా అన్కంఫర్ట్ అది. ఏముంటుంది సార్ అక్కడ, మెయిన్ అన్నిటికన్నా ప్రధానమైనది లోన్లీనెస్ అండి. ఒక్కడనే పడేస్తారు, ఇంకెవరు ఉంచరు, ఎవరు ఉండరు. లోన్లీనెస్, అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషి, నిత్యం జనం ఉండాలి, యాక్టివిటీతో ఉండే మనిషి. 6 నుంచి రైతు 2 దాకా ఉంటే కానీ ఆయనకి తృప్తి ఉండదు. అటువంటి మంది మేమే అక్కడ ఇబ్బంది పడితే ఆయన ఇంకెంత ఇబ్బంది పడతారు. ఓకే, దాంతో ఇక ఇది అయిపోయింది. సరే, మొత్తానికి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. అంతేనండి. ఓకే, రేపు 2024 ఎన్నికల్లో సరే మీరు గెలుపు అంటున్నారు. మరి ఇదే సత్య సూర్యనారాయణ గారు సరే యుద్ధం జరిగిద్ది, సరే గెలుపు అవటం అనేది జరిగిద్ది. ఓకే, మరి తర్వాత మీ కక్ష సాధింపులు ఎలా ఉండబోతున్నాయి? రాజకీయాల్లో కక్ష సాధింపులు అనేది అడ్వైజబుల్లా కాదే అనే ఒక చర్చ నడవాల్సిన అవసరం ఉంది సార్. ఇవాళ ఒకసారి మీరు హిస్టరీ తీసుకుంటే 1978 ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ కక్ష సాధింపు. ఆ రోజున్న అపోజిషన్ లీడర్స్, పబ్లిక్ ఎలా రియాక్ట్ అయ్యారు. మరలా జనతా గవర్నమెంట్ వచ్చి ఇందిరాగాంధీ గారిని కక్ష సాధింపు, మళ్ళీ పబ్లిక్ ఎలా రియాక్ట్ అయ్యారు. అదొక ఎగ్జాంపుల్ అంతే ఈ దేశంలో. అవును. కానీ ఆ రోజుకి ఈ రోజుకి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు గడిచిన తర్వాత ఉన్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అవును. ఇప్పుడు మరలా అట్లాంటి సిచ్యువేషన్ మీద ఒక డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఓకే, కక్ష సాధింపులు అవసరమా కాదా? కానీ ఇవాళ ఏ కార్యకర్త మా మాట వినే పరిస్థితిలో లేదు. రామకృష్ణ రెడ్డి గారు, మీరు ఆగండి, మేము చూసుకుంటాం, మీకు సంబంధం లేదనే పరిస్థితికి వచ్చారా? అంటే అనపర్తి లాంటి దగ్గర, అంటే ఇది అసలు నిజంగా మొత్తం పోలీస్ ఒక సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. దాదాపు ఎన్ని కేసులైనా ఇప్పటికి మీ మీద? 37 సార్. 50 దగ్గరకు ఉన్నారు. అయితే మా బుచ్చి చౌదరి గారు అన్నారు 50 కంప్లీట్ చేయించే రాజమండ్రి తీసుకెళ్ళి నీకు సన్మానం చేస్తానని. ఎందుకంటే మా ఫాదర్ ఇద్దరు సమకాలికలు. ఓకే, ఇద్దరు ఒకేసారి ఎంటర్, ఇద్దరు అలా సెయిల్ చేశారు. నాకు మా ఫాదర్ అంటే ఎంత రికార్డు ఉందో ఆయన అంతే రికార్డు, ఆ ఫ్యామిలీ అటాచ్మెంట్ అలాంటిది అలాగే ఉండిద్ది. అంటే దాదాపు 37-38 కేసులు.
అంటే ఎవరి మీద బట్టి అంతే ఉన్నట్టుంది. అందరూ దాదాపు 20 పైన చందోనే లాంటి వాళ్ళు అయితే 100 దాకా వెళ్ళినట్టున్నారు. మరి రికార్డులు మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ బాగా 100 దాకా వెళ్ళినట్లున్నారు. ఎందుకంటే అంటే రేపు రాబోయేటువంటి రోజులు అదే ఆందోళనకరం. రాష్ట్రం అనేటువంటిది ముఖ్యం. అవును సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. ఈ వివాదాలు, ఈ ఘర్షణలు, ఈ కేసులు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంతో వెనక్కిపోయింది అనేటువంటి భావన ఉంది మేధావుల్లో కానీ అందరిలో. మరి రేపు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే అసలు ఏంటి అనేది. అందుకే సార్ నేను అనేది, మేధావులు అంటున్నారు మీరు. ఇప్పుడు చాలామంది ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండో అభిప్రాయం, అసలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అవసరమా, వాళ్ళు మీరు పోటీపడి మేనిఫెస్టోలు ఇస్తున్నారు, ఇది అవసరమా, ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది అని కూడా ఆలోచిస్తున్నారు. ఇలాంటివన్నిటి మీద చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉందని. అంటే రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కానీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కానీ ఈ విధంగా ప్రవర్తిస్తారు అనేది ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ ఎప్పుడూ ఊహించలేదు. ఓకే, అవును, ఊహించలేదు. మొట్టమొదటిసారిగా మనం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం. అంతేలేండి. మీరు అదేంటే మనం చూడటానికి అన్ని వైపు బాగానే ఉంది. 2014లో సరే ఎన్నికలు గెలిచారు. 2019లో వారు 2000 రూపాయలు పెంచితే మీరు 1000 రూపాయలు ఓట్లు పంచలేని 1000 రూపాయలు పంచలేని పరిస్థితి ఏర్పడింది. మరి 2024లో డబ్బే ప్రధానం. డబ్బు పంచకపోతే నల్లమల రామకృష్ణారెడ్డి గారు కాదు, గాంధీ తాత వచ్చి కూర్చున్నా కానీ వాడు ఓడిపోతారు. ఏం చేయాలి పరిస్థితి మరి? అంటే అట్లా అయిపోయింది కదా సమాజం. గాంధీ తాత గారు వచ్చి కూర్చున్నా కానీ ఇదే పరిస్థితి లేరు జనం. ఎట్లా మరి? అంటే రేపైనా మీకు డబ్బు ప్రధానం కదా, ఎలా అయిపోయింది సార్? ఇప్పుడు డబ్బు ప్రధానం కాదు అని మనం ఎంత మాట్లాడినా ప్రధానం అయిపోయింది. ఇప్పుడు మూలారెడ్డి గారికి వాళ్ళ నాన్నగారు మీ తాతగారు ఎంత ఇచ్చారో నాకు తెలియదు కానీ మూలారెడ్డి గారు మీకు ఎంత ఇచ్చారు? నాకేమో లేదు, అప్పులే ఇచ్చారు. అప్పులు ఇంకొంచెం పెంచారు. మీరు ఇందాక ఒకటి అడిగారు, వాడు మీ మీద ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసి నేను రాజకీయంగా సంపాదించిన, మూలారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా మూలారెడ్డి గారి మీద ఆరోపణలు చేసిన, సంపాదిస్తే ఇవాళ మా దగ్గర ఉండాలి కదా. అంటే 5 సార్లు ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి దాదాపు 9 సార్లు మీ కుటుంబం ఎలక్షన్స్లో నిలబడటం, 5 సార్లు గెలవటం, అందుట్లో అనపర్తి లాంటి నియోజకవర్గంలో. మరి అలాంటిప్పుడు ఎక్కడో దగ్గర కొండలు ఉండాలి కదండి. అవసరమైనప్పుడైనా తెస్తాం కదా. నార్మల్ డేస్లో మా దగ్గర లేదని చెప్పిన ఎలక్షన్. మీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్తా. మా అనపర్తి నియోజకవర్గంలో మా ప్రత్యర్థులు అంటే గతంలో కాంగ్రెస్ ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నికల ముందు మా కార్యకర్తలను డిస్కరేజ్ చేయడానికి మీ మూలారెడ్డి గారి దగ్గర లేకపోతే మీ రామకృష్ణారెడ్డి దగ్గర డబ్బు లేదు, వాళ్ళు ఏం చేయలేరు అని మా కార్యకర్తలను డిస్కరేజ్ చేస్తారు. మరలా మేము అధికారంలోకి వచ్చినా ఓడిపోయినా వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉందని వాళ్ళే ప్రచారం చేస్తారు. విచిత్రం ఏంటంటే మా కార్యకర్తలు అమాయకులంటే ఒక మంచితనం, ఒక విధమైన ఒక మైండ్ సెట్ అందరూ. నాయకుడు అట్లా ఉంటే నాయకుడితో పడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు నమ్ముతూ ఉంటారు, అది నమ్ముతూ ఉంటారు. 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అవి వాళ్ళే ప్రచారం చేస్తారు. అదేలేండి. ఇప్పుడు అంటే చాలా విలువలు తగ్గిపోయినాయి రాజకీయాలు. అంటే మూలారెడ్డి గారో లేదా రామారెడ్డి గారో లేకపోతే మీరు ఇట్లా చూసుకుంటే అంత మధ్యలో శేషారెడ్డి గారు చేశారు. బట్ మరీ విలువలు తగ్గిపోయినటువంటి రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మాట వాస్తవం. రేపైతే ఎన్నికలకు డబ్బులు కావాలి, మరి డబ్బులు ఉన్నాయా లేవా? అది నడుస్తుందండి. ఏం జరుగుతుందో కాలం నిర్ణయించాలి. అంటే ఇప్పుడు అవతల వాళ్ళతో పోటీ పడి మనం పంచాలి కదా. అవునండి. పంచకపోతే ఎవరైనా కానీ సరే మీరు ఎక్కువ పంచితే వారు పంచాల్సిందే. సరే, అదొక పెద్ద సబ్జెక్ట్ లేండి. సరే, అది నాది ఈసీ పరిధిలోకి వెళ్ళేటువంటి సబ్జెక్టు, దాన్ని మనం మళ్ళీ తర్వాత చూద్దాం. సరే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రోజు ఆయన ఆ మీటింగ్కి వెళ్లకుండా ఆపటం, ఒక ప్రవాహంలాగా ఒక ఉప్పెనలాగా నడక ఏంది అసలు? ఆ రోజు ఇన్సిడెంట్ ఏంది? అదొక పెద్ద అది అసలు ఏంటనేది ఇవాళకే మిస్టరీయే సార్. ముందు రోజు జగ్గంపేట జరిగింది, ఆ తర్వాత రోజు పెద్దాపురం జరిగింది, 3వ రోజు అనపర్తి. నాకు ఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చారు. ఆయన చాలా మంచి ఆఫీసర్, సుధీర్ కుమార్ రెడ్డి. నేను పర్మిషన్ కోసం ఫోన్ చేశాను. ఆయన అమలాపురం ఎస్పీ, అడిషనల్ ఛార్జ్ ఈస్ట్ గోదావరి. ఫోన్ చేసి ఇట్లాగా అమలాపురం వద్దాం అనుకుంటున్నానంటే దేనికంటే ఇది చెప్పా. ఎందుకు మా అడిషనల్ ఎస్పీకి ఇచ్చేసేయండి, పర్మిషన్ ఇచ్చేస్తాం, ఏమి కండిషన్స్ ఏమన్నా దాంట్లో ఏమి లేవు, మీరు చేసుకోండి హ్యాపీగా, మీకు ఇబ్బంది కలగకూడదు మాకు ఇబ్బంది కలగకూడదు ఆయన అన్న పదం. ఓకే అన్న. అడిషనల్ ఎస్పీకి ఇచ్చాను.
ఈ లోపు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఓ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కలెక్టర్ కూడా ఇవ్వండి అన్న. ఓకే. నేను మళ్ళీ కలెక్టర్కి ఇచ్చాను ఓకే. పర్మిషన్ ఇవ్వమని. కలెక్టర్ ఫార్వర్డ్ చేసింది ఎస్పీకి. ఎస్పీ నాకు ఫోన్ చేసి మీరు ప్రొసీడ్ అయిపోండి, ఏమీ అభ్యంతరం లేదు అని చెప్పాడు. నేను ఎందుకైనా మంచిదని ముందు రోజు ఫోన్ చేసి ఇన్ రైటింగ్ కావాలి సార్ పర్మిషన్ అన్న. ఎందుకంటే ఇన్ రైటింగ్ ఏముంది, మీరు చేసేసుకోండి అన్కండిషనల్. ఆయన చాలా మాటకి కట్టుబడే మనిషి. అంటే కాదు సార్, అంటే నేను తప్పించుకోవడానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళు పర్మిషన్ చూపించమంటున్నారు, అందుకు కొద్దిగా పర్మిషన్ ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తానని. ఎందుకు 10 నిమిషాల్లో ఇస్తానని వాట్సాప్లో డిఎస్పీ పర్మిషన్ సంతకం పెట్టేసి నాకు వాట్సాప్ పంపించేసాక రాత్రికి ఏమీ లేదండి. రాత్రిలో మళ్ళీ మేము మీటింగ్ ప్లేస్ చూసాం. సిఏ నాతో ఉన్నాడు, చూశాడు. ఆ లొకేషన్స్ వాళ్ళు ఏదో కొన్ని చేంజెస్ చెప్పారు, అంతా అయ్యింది. ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి సిఐ ఫోన్ చేశాడు. సార్ ఏదో మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా మీటింగ్ ప్లేస్ ఏదో చేంజ్ చేశారట, దేని గురించి సార్ అన్న. ఏమి లేదండి, ఆ లైవ్ కెమెరాల వాళ్ళు కొద్దిగా అక్కడికి విజువాలిటీ బాగుండదు, కొంచెం విజిబిలిటీ బాగుండదు, కొంచెం మార్చండి అన్నారు. దానికోసం తప్పించి వేరే కారణం కాదు. ఓకే ఓకే వెల్ అనేసాడు. 8:30కి మళ్ళీ ఫోన్ చేసి సార్ ప్లేస్ మార్చమంటున్నారు. ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు ఎలా మారుస్తాం, అది సాధ్యమయ్యే పని కాదు. ఈవినింగ్ ప్రోగ్రామ్ అంటే ఏముంది సార్, ఇప్పుడు వెళ్ళిపోయి వేరే చోటకు అరేంజ్ చేసేస్తే అంటే అరేంజ్మెంట్స్ చేస్తాం, బట్ పబ్లిక్ ఎట్లా వస్తారు? పబ్లిక్ ఒక ప్లేస్ చెప్పాం, ఈ ప్లేస్లో మీటింగ్ అని చెప్పాం, వాళ్ళందరూ అక్కడికి వస్తారు. వాళ్ళందరికీ కమ్యూనికేషన్ ఎట్లా పంపిస్తాం నేను? ఇంకా అక్కడ నుంచి మొదలయ్యాక నేను అక్కడే చేస్తాను, నేను మాట్లాడడం, చేయనవ్వని పోలీస్ మాట్లాడడం, అలా మొదలైందండి. నేను 9:40కో 10కో సార్కి ఇన్ఫార్మ్ చేశాను. లేదు గో హెడ్ ఎక్కడైతే చేద్దాం అన్నారు. మొదలైపోయింది. ఇంకా అక్కడ నుంచి పోలీసులు బ్యారికేడ్లు పెట్టడం అంతా జరుగుతుందండి. సార్ని అబ్స్ట్రక్ట్ చేస్తారు, సార్ కారణం అనేది నేను ఎక్స్పెక్ట్ ఊహించలా. అంటే అది ఆ స్థాయి నిర్ణయాలు తీసుకుంటారని అనుకోవాలా. పబ్లిక్ మీటింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ జరగకుండా వాళ్ళు ఇబ్బంది పెడతారేమో అనుకున్నాను, కానీ మధ్యలోనే ఇబ్బంది పెడతారనేది ఊహించలా. మా కాన్స్టిట్యున్సీ లిమిట్స్లోకి ఎంటర్ అయ్యారు సారు. ఓకే. అక్కడ రిసీవ్ చేసుకున్నారు మా కార్యకర్తలందరూ. జస్ట్ మళ్ళీ బయలుదేరాం, బెక్కవోలు విలేజ్ లిమిట్స్కి వచ్చాం. అప్పటికే మా సర్పంచ్ గారు ఫోన్ చేశాడు, సార్ ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టి ఒక 300-400 మంది పోలీసులు ఉన్నారు సార్, ఆపుతారట. సార్ కిందకి దిగి పబ్లిక్ వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు. మళ్ళీ కార్లోకి వచ్చారు. కార్లోకి వచ్చిన తర్వాత చెప్పాను సార్కి, సార్ ఆపుతున్నారు అక్కడ అని. ఏం చేద్దాం అన్నారు. నిర్ణయం మీది సార్, మీ ప్రజెన్స్లో నేను నిర్ణయం చెప్పలేను కదా అంటే, నువ్వేమనుకుంటున్నావు అన్న. మీరు అంటే నడిచి వెళ్ళిపోతాం, బ్యారికేడ్స్ కొట్టుకెళ్ళిపోదాం సార్. చేసేస్తారా అది అన్నారు సార్. ఎంతమంది ఉన్నారు మన వెనక అన్నారు. ఇక్కడ ఒక 4-5 వేల మంది ఉంటారు సార్. పోలీసులు ఎంతమంది ఉన్నారు? 300-400 ఉంటారు సార్. వీళ్ళందరూ అక్కడికి వస్తారా అన్నారు. మీకు ఎందుకు సార్, మీరు ఎస్ అంటే మీ కారు తీసుకెళ్ళిపోతాను ముందుకి, అంటే మీరుండగా నేను చేయలేను కదా అంటే, ఓకే క్యారీ అని అన్న. నేను వెంటనే మా సర్పంచ్ గారికి ఫోన్ చేశాను, సార్ కారు ఆగకూడదు, వెళ్ళిపోవాలి ముందుకని. అంత అక్కడికి వచ్చేటప్పటికి వెళ్ళిపోయారు. మధ్యలో ఆగిపోయినట్టుంది. ముందుకు వెళ్ళేటప్పటికి ఒక శాండ్ ట్రాక్టర్ తీసుకొచ్చి అడ్డం పెట్టారు. పెడితే మా కార్యకర్తలు వెళ్ళి ఆ శాండ్ ట్రాక్టర్ తీయించేశారు. వాడిని, మా శాండ్ ట్రాక్టర్ డ్రైవర్ని సిఐ నేరుగా కొట్టాడు, పెట్టలేదని కొట్టి పెట్టించాడు. మళ్ళీ వీళ్ళు అలాగే తీసుకెళ్ళి దాన్ని పక్క పెట్టేశారు. అప్పుడు పోలీస్ వ్యాన్ తెచ్చిపెట్టారు. పోలీస్ వ్యాన్ తెచ్చిపెట్టాక మరలా సార్ అదే ప్రశ్న వేశారు. పోలీస్ వ్యాన్ కూడా వెళ్ళిపోతుంది సార్ అన్న. వద్దొద్దు, అది కరెక్ట్ కాదు, మనం వైలేట్ చేసినట్టు అవుతుంది అని ఆగారు సార్. ఆగిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి ఏం చేద్దాం అనుకొని అంటే నేనన్నా నడిచి వెళ్దాం సార్. అప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉంది అక్కడి నుంచి? అక్కడ నుంచి 7 kilometers సార్. ఫస్ట్ ప్రశ్న అదే వేశారు, ఎంత డిస్టెన్స్ అని. 7 అంటే నో అంటారేమో అని నేను 4 సార్ అన్నా. ఏం మాట్లాడలేదు సార్. ఈ లోపల రాజప్ప గారు వచ్చారు. నడవద్దు, అటు నుంచి కార్లు రమ్మందాం, ఆ కార్లు ఎక్కేసి వెళ్ళిపోదాం సార్. దానికి ఏం మాట్లాడలే. అట్లాగా ఒక 40 minutes పోలీసులతో డిస్కషన్ ఇదంతా ఆలోచిస్తూ ఉంటారు. ఈ లోపల ఈ వ్యాను, అదే ఆయన మాట్లాడే వెహికల్ వచ్చింది. దానిపైనకి నిలబడి నేను పోలీసులకి
సహాయ నిరాకరణ చేస్తున్నాను అది ఇదని ఆయన ఏదో మాట్లాడేసి మళ్ళీ ఆ పైన అడిగారు 4 కిలోమీటర్సేనా అన్నారు. ఒక 1/2 కిలోమీటర్ అటు ఇటు సార్ అన్న క్వశ్చన్ కోసం నడిచేద్దాం అన్నారు. ఓకే, మొదలెట్టేసి వెంటనే దిగాం. ఇంకా నడక మొదలుపెట్టి ఒకసారి నడక మొదలుపెట్టిన తర్వాత ఉండదు. ఇక అసలు గౌరవమైన విషయం ఏంటంటే సార్, ఒక్క పోలీస్ లేడు సార్ మా దగ్గర. అంటే సార్ Z+ ఇక నా 7 కిలోమీటర్స్ మీరే రీచ్ అయిపోయారు. కార్యకర్తలే. నాకు మధ్యలో కార్యకర్తలు ఫోన్ చేశారు, ఇక్కడ వ్యాను పెట్టనివ్వట్లేదు, మైక్ లాగేసుకుంటున్నారు, పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, ఇంకొక 1.5-2 కిలోమీటర్స్ ఉంది. అప్పుడు సార్కి చెప్పే, సార్ కొద్దిగా నేను వెళ్ళి కొంచెం చూస్తాను సార్ వెళ్ళన్నారు. నేను వచ్చేటప్పటికి ఒక పాత బొలేరో వ్యాన్ ఒకటి తెచ్చిపెట్టాం. అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ వ్యాన్ పైన చంద్రబాబు నాయుడు గారి స్టేజ్లో మనిషి ఎక్కి మాట్లాడతారు. అక్కడ మైక్ ఇంకోటి స్పేర్ మైక్ ఉందని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక మైక్ తీసుకుని నేను ఒక ఓపెన్ టాప్ జీప్ ఉంటే పాతది, దానిపైన ఎక్కి దూరంగా వెళ్ళి నిలబడి మాట్లాడుతాను. వాళ్ళందరూ ఒపీనియన్ ఏంటంటే ఓపెన్ టాప్ ఇది ఒకటే ఉంది, అక్కడే మాట్లాడతారని వీడు సిఏ వచ్చి నా చేతిలో మైక్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇవ్వకుండా మాట్లాడా. ఈ లోపల మా గొల్లపల్లి సూర్యారావు గారు వచ్చి వ్యాన్ జీప్ ఎక్కారు. ఆయన మీరు కూడా అడ్రస్ చేయండి అని ఆయన చేతికి ఇచ్చా. వాడు స్మూత్గా ఆయన్ని ఒకసారి మైక్ ఇవ్వండి సార్ అని తీసేసుకున్నాడు. సిఐ తీసేసుకున్న వాడి ఉద్దేశం ఏంటి, మైక్ ఒకటే ఉంది ఇంకా సార్ అడ్రస్ చేయడానికి లేదు అనుకున్నాడు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు, నేను కూడా అదే గేమ్ ఆడా. అదే వాడు మైక్ నాకు ఇవ్వండి అంటే, మీరు ఆ ప్లేస్ ఆ పక్కనే ఒక గ్రౌండ్ ఉందని, ఆ గ్రౌండ్లోకి మార్చేసుకోండి మేము ఎలా చేస్తామని చెప్పేస్తాను. సరే నేను మార్చేస్తాను, కానీ నేను పబ్లిక్కి తెలియాలి కదా, చెప్పాలి కాబట్టి నాకు మైక్ ఇస్తే నేను చెప్తాను. నేను వాళ్ళు బలంగా నమ్మేశారు ఈ ఒక్క మైకే ఉంది, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదని అనుకున్నారు. ఈ లోపల సారు వచ్చేసారు. వచ్చేసి పైకి ఎక్కేశారు. అప్పుడు రామకృష్ణారెడ్డి అని పిలిచాక నేను ఇందులో దిగి పైకి మైక్ ఇచ్చేసారు. మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాడు సిఐ ఆ మైక్ తీసుకోవాలని ఏదో ప్రయత్నం చేసాడండి. మా కార్యకర్తలు కొట్టుకున్నారు, రకరకాల ఇంకా అసలు చాలా యుద్ధం జరిగింది. కంప్లీట్ చేసేసారు. సార్ యాక్చువల్గా ఏదో వెరీ ఇంపార్టెంట్ మ్యారేజ్ ఆ నైట్ అట్ ఎనీ కాస్ట్ హైదరాబాద్ వెళ్ళిపోవాలి, కానీ మొత్తం మీద మిస్ అయిపోయింది ఫ్లైట్. అక్కడే స్టే చేసి కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం చాలా టైమ్లీగా డెసిషన్స్ తీసుకొని సక్సెస్ చేసామని మాత్రం అభినందించారు. మామూలుగా తొందరగా రాదు కదా చంద్రబాబు నాయుడు గారు నోటి అంటే అభినందించుకోవటం అనేది అంత పెద్ద అదృష్టం. ఎంత యుద్ధాలు చేసినా కూడా దొరకదంటారు. ఎందుకని అట్లా మీ నాయకుడి విషయంలో చాలా టైమ్లీగా స్పాంటేనియస్గా యాక్ట్ చేసావు అనేది మాత్రం ఆయన నోటంట వచ్చేసి. అంటే అలాగ ఒక్కొక్కటి ఒక్కో వెపన్ అలాగే ఇచ్చుకుంటూ వెళ్తున్నారు సార్ మా ఎమ్మెల్యే గారు. ఓకే, అంటే మీకు మీ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీలో ఇటువైపు యనమల రామకృష్ణుడు గారు, ఇటువైపు బుచ్చే చౌదరి గారు, అందరూ యోధులు అందరూ ఉన్నారు కదా. రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడంటే ఎట్లా ఉంటుంది మీకు వాళ్ళ కాంబినేషన్స్? నేను అందరితో చాలా కార్డియల్ సార్. ఎందుకంటే రామకృష్ణుడు గారు ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎపిసోడ్ చెప్పాను కానీ మీకు యనమల రామకృష్ణ గారు ఎపిసోడ్ చెప్పలే. 2009 ఎన్నికలు అయినాయి సార్. 2009 ఎన్నికలు అయిన తర్వాత ఓడిపోయాం. ఒక 3 monthsకో 4 monthsకో బెక్కోల్ విలేజ్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పెట్టారు మా ఫాదర్. యనమల రామకృష్ణ గారు చీఫ్ గెస్ట్ వచ్చారు. నేను అంతా ఆర్గనైజ్ చేసి వీళ్ళందరూ డయాస్ ఎక్కేశారు. నేను అక్కడ కూర్చున్నా కింద. రామకృష్ణుడు గారు సడన్గా మైక్ తీసుకొని నన్ను పిలిచే ముందే తీసుకెళ్ళి ఒక చైర్ వేయించారు. అక్కడ చైర్ ఆయన పక్కన ఒక చైర్ వేయించి మైక్ తీసుకుని రాము నువ్వు పైకి రా అన్నారు. నేను వెళ్ళే పైకి కూర్చో అక్కడ అన్నారు. కూర్చున్నా. ఇంకా నువ్వు వేదిక కింద ఉండే సమయం పోయింది, వేదిక మీదకి వచ్చే సమయం వచ్చింది అని ఒక డైలాగ్ వేసారు. వేసేసి మీటింగ్ నడుస్తుంది. మరలా నేను దిగి వచ్చేసి ఉండిపోయాను. అప్పటి నుంచి ఆయన నన్ను ప్రమోట్ చేయడం మొదలుపెట్టాను. ఓకే, ఆయనతో ఇవాళకి నాకు ఆ రిలేషను అలాగే ఉంటుంది. మా ఫాదర్తో కలిసి పనిచేశారు వీళ్ళందరూ. బుచ్చే చౌదరి గారు చాలా మాకు ఫ్యామిలీతో చాలా అసోసియేట్ అయిన వ్యక్తి. రామకృష్ణుడు గారు అప్పటి నుంచి మా ఫాదర్ ఇద్దరు మంచి మిత్రులుగా నాకు ఇవాళకి అంత సపోర్టు.
ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన దృష్టిలో పెట్టడం, ఓకే, ఆయన అడ్వైస్ తీసుకోవడం, ముందుకెళ్ళటం. మరి అలాంటిది అనపర్తి నియోజకవర్గంలో మీకు రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇస్తే మేము చెయ్యము అనేటువంటి వ్యక్తులు కూడా తయారయ్యారు. ఏంటి, ఎందుకు వచ్చింది? మీరు తీసుకొచ్చారా లేదా ఎవరు తీసుకొచ్చారా? దీని వెనక ఎవరు ఉన్నారా? అది వెనక సత్యసూర్యనారాయణ రెడ్డి గారు. ఓ, సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి ఒక డాక్టర్. ఆయనకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. మిత్రుడు అంటే వ్యాపార భాగస్వామి కూడా. ఓకే, రవికాంత్ XYZ, నళినీకాంత్. ఆ వ్యాపార భాగస్వామి ఇప్పుడు ఈ నళినీకాంత్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, అట్లాగా అతన్ని ముందుకు తీసుకొచ్చి వలేసి అదొక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సామదాన భేద దండోపాయాలు అంటాం కదా, అదేలేండి, యుద్ధనీతి. అందులో ఇదొక యుద్ధనీతులు. అట్లాంటి యుద్ధనీతులు మీరేం చేయరా? మరి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం కదా సార్. దాన్ని ఎదుర్కోవడం అదే యుద్ధనీతి అంటారా? కానీ మొత్తం అనపర్తి అంటే ఇప్పుడు చాలా భయం వేస్తుందండి. మీడియాలో కావచ్చు, లేకపోతే కామన్ పబ్లిక్లో కావచ్చు, విపరీతమైనటువంటి కేసులు. అసలు నిదట్లో కళ్ళకి కొట్టినట్టు వస్తే కేసు పెట్టేసే పరిస్థితులు. అలాంటి ఎందుకు అంత ఇది సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మీరు కల్లో అంటున్నారు. ఒక బైక్ హార్న్ కొడితే వాడి మీద కేసు పెట్టారు సార్. బైక్ హార్న్ కొడితే నికోల్ మండలంలో పందలపాక అనే విలేజ్లో ఒక అబ్బాయి బైక్ హార్న్ కొట్టాడని అతని మీద కేసు పెట్టి. అసలు అలా అంటే ఫ్రస్ట్రేషన్ సార్. అంటే ఎలా అంటే, ఇది ఒక రాజ్యం, నేను ఒక రాజు, ఒక రాణి, నలుగురు సామంతరాజులు. మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే శాసనం. రాజుగారి కంటే రాణిగారి ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారు. ఏంటి నిజమేనా అది? మోస్ట్ పవర్ఫుల్ లేడీ. మళ్ళీ అంటే తెర ముందు వీరు కానీ తెర వెనక వారిది ఎక్కువ ప్రభావం ఉండిద్ది అనే విమర్శలు గతంలో ముందు కూడా. ఆవిడ లేకుండా ఫ్లెక్సీ ఉండకూడదు సార్, ఎక్కడ ఒక ఫ్లెక్సీ ఉండదు. ఓకే, ఇటీవల కాలంలో ఒక 6 మాసాలు 8 మాసాల క్రితం మిథున్ రెడ్డి వచ్చి నేరుగా ఆవిడ పాత్ర తగ్గించాలని ఎమ్మెల్యే గారికి చెప్పినా కూడా తగ్గించలేని పరిస్థితి. అంటే రాజకీయాల్లో ఒకటి ఉంటుంది, భార్య రాజకీయాల్లో ముందుంటే భర్త వెనకమాలని చక్రం తిప్పడం జనరల్గా ఎక్కువ చూస్తుంటాం. కానీ భర్త రాజకీయాల్లో ఉంటే భార్య వెనకమాలని చక్రం తిప్పడం అనేటువంటిది కొంచెం డిఫరెంట్గా భిన్నంగా ఉంది. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, ముంబైలో ఒక మ్యారేజ్ జరిగింది. ఫెమినిజం అనే ఒక కొత్త కాన్సెప్ట్ జరిగింది. అలా ఫిమేల్ మేలు మెడలో మంగళసూత్రం కట్టడం. నేను దాన్ని ఒక కాన్సెప్ట్ చెప్తున్నా. మనకి 35 సంవత్సరాల క్రితం జరిగింది మన నియోజకవర్గంలో ఇది ఫెమినిజం అన్నది. ఇప్పుడు ముంబైలో జరిగింది అని గొప్పగా చెప్తున్నారు కదా అని. ఎవరు జరిగిందే సార్, ఇంకేముంది. ఆయన యాజ్ ఏ డాక్టర్గా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పైనుంచి ఆవిడ సీసీ కెమెరాలో చూస్తా మానిటరింగ్. ఒక పంతులు గారు చెప్పారు, పూజలు చేయిస్తారు కదా, ఆవిడ చాలా పెద్ద భక్తురాలు, ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుందంట. ఆవిడ 20 నిమిషాలకు ఒకసారి మంత్రాలు ఆపమని వెళ్ళి సీసీ కెమెరాలో ఒకసారి చూసి మళ్ళీ వచ్చి కూర్చుంటారంట. అంత మానిటర్. అంటే జాగ్రత్త అంటారా లేకపోతే అదేలేండి, ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరి కోణంలో వాళ్ళు తీసుకుంటారు. అదేలేండి, ఏదైనా కావచ్చు, బాధ్యత కావచ్చు, భయం కావచ్చు, అనుమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి అసలు వాస్తవంగా అంత ఉందా లేదో తెలియదు కానీ మీరు చెబుతుంటే మాత్రం ఏదో సినిమాలో చూసినట్టే ఉంది. ఇప్పుడు అంటే ఇదంతా వాళ్ళ ప్రైవేట్ లైఫ్ సార్. హాస్పిటల్ ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇది ఎవరో పట్టించుకోవాలి, ఎవరికి సంబంధం లేదు. వాళ్ళిద్దరూ ఎట్లా ఉన్నా, ఏం జరిగినా, వాళ్ళ మధ్యన సీసీ కెమెరాలు ఉన్నా, ఇంకోటి ఉన్నా మనకు సంబంధం లేదు. కానీ శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఒకసారి పబ్లిక్ లైఫ్ వచ్చిన తర్వాత జవాబుదారీతనం, సమాధానం చెప్పాల్సి. నాకేం సంబంధం లేదంటే కుదరదు, చెప్పడానికి నాకు సంబంధం లేదనడానికి లేదు. లేదు కరెక్టే. వాళ్ళు పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్న. ఏంటి మీరు చేస్తున్న ఎలిగేషన్స్ ఏంటి? మీరు కూడా చాలా ఎలిగేషన్స్ చెప్తున్నారు. రేపొద్దున మరి మీరు ప్రభుత్వంలోకి వస్తే గనక వాటి మీద విచారణ జరిగిద్దా, వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారా లేకపోతే ఏంటి? నేను ఎలిగేషన్సే కాదు సార్, నేను 2 ఎలిగేషన్స్ ప్రధానంగా ఫస్ట్లో స్టార్ట్ చేశాను. గ్రావెల్ కుంభకోణాలు. అవును, కాపోరంలో గ్రావెల్ కుంభకోణం, దొంతమూరులో కుంభకోణం. రెండింటి మీద నేను ఆధారాలతో సైతంగా ముందు ప్రభుత్వానికి అనేక సార్లు ఫిర్యాదు చేశాను. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఒక స్టేజ్లో కాపోరం దానిపైన ప్రభుత్వమే స్పందించింది, మైన్స్ డిపార్ట్మెంట్ స్పందించి
ఫైన్ ఇంపోజ్ చేసింది, మైనింగ్ ఆపింది, ఆపమని లెటర్ ఇచ్చింది. ఫిజికల్గా ఆగలేదు కానీ ఆపమని లెటర్ ఇచ్చింది, కానీ ఆగల. ఆ కాపవరం ఇష్యూ నేను ఆగటం లేదనే నా పైన తప్పుడు కేసు జైల్లో పెట్టించాను. ఓకే, అది అది అట్లా వచ్చిందంటారు. ఆ కాపవరం ఇష్యూ ఆగటం లేదని నన్ను జైల్లో పెట్టి నడుస్తున్నాయి, అట్లా ఆగి ఉన్నాయి, నడుస్తున్నాయి, అయిపోయినాయి. తర్వాత నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటిపైన హైకోర్టులో రిట్ వేసాను. రెండింటిపైన 2 రిట్లు వేసాను. 2 రిట్లోని విజిలెన్స్ ఎంక్వైరీలు ఆర్డర్ చేశాను. విజిలెన్స్ ఏముందండి, స్టేట్ గవర్నమెంటే కదా, అంతే కదా. లోకల్ ఎస్పీ ముందు ఎంక్వైరీ చేసి ముందు ఏదైతే మైన్స్ డిపార్ట్మెంట్ ఫైన్ ఇంపోజ్ చేసిందో అదే ఫైన్ ఫిక్స్ అయ్యాడు. నేను హైకోర్టులో మరలా కేసి నేను సాటిస్ఫై కాలేదు, అది మేనేజ్డ్ అని అన్నా. అప్పుడు హైకోర్టు ఏమందంటే ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ పిటిషనర్ మీరు మరలా రీ ఎంక్వైరీ చేయండి, లోకల్ ఆఫీసర్స్ వద్దని చెప్పింది. ఓకే, బయట తీసుకొచ్చారు. అప్పుడు ఈ సుధీర్ కుమార్ రెడ్డి గారే విజిలెన్స్ ఎస్పీగా వచ్చారు. నేను ప్రజెన్స్ నాది కూడా ఉంది. నన్ను అడిగారు మీ ఎలిగేషన్స్ ఏంటని. ముందు ఇక్కడ ఫారెస్ట్ ఫెల్ చేశారు, 200 acres ట్రీ ఫెల్లింగ్ జరిగిపోయింది వితౌట్ ఎనీ పర్మిషన్ అన్న. మరి హౌ కెన్ యూ ప్రూవ్ అన్నాడు ఆయన. మీ దగ్గర ఏమన్నా పిక్చర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎందుకు సార్ నా దగ్గర పిక్చర్స్ ఎందుకు, మీరు గూగుల్ మ్యాప్ తీసుకోండి, తీసుకుని పాత ఫొటోస్ తీసుకోండి, ఇప్పుడు తీసుకోండి అన్నాడు. వెరీ గుడ్ ఐడియా అని. అది ఫస్ట్ మా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. వెంటనే ఆయన 10 నిమిషాల్లో తీసేసుకున్నాడు. తీసేసుకుంటే అది విపరీతమైన డెన్సిటీ ఉంది, ఇక్కడ ఇప్పుడు ఖాళీగా ఉంది. సో ఇట్ ఈస్ అప్రూవ్డ్. లక్కీగా ఒక 10 acres వాళ్ళు ట్రీస్ ఫెల్ చేయాలి. ఆ డెన్సిటీ మెజర్ చేశాడు. మెజర్ చేసి దాని ప్రకారంగా మొత్తం 200 acres డెన్సిటీ. అది పెద్ద అఫెన్స్ అండి. తర్వాత దాంట్లో మైనింగ్ ఇల్లీగల్ అంటే పర్మిషన్ ఇచ్చింది కొంత, వీళ్ళు చేసింది కొండంత. సరే మొత్తం కలిపి ఎంత ఉండేది, లెక్క ఎంత ఉండేది? 10 crores వరకు వేసారండి ఫైన్. లెక్క మామూలుగా వీళ్ళు వచ్చి సంపాదించిన లెక్క, వీళ్ళు పైన ఇంకే ఉంటుందండి. దాదాపు వాళ్ళు అసలు ఒరిజినల్ ప్లాన్ ఎంత సార్ ఆపురంలో 400 కోట్లు డ్రా చేయాలండి. అబ్బా, 200 ఎకరాలు. సింపుల్ క్యాలిక్యులేషన్. ఆ రోజు TV9 మేము ఓపెన్ డిబేట్లో ఒక దాంట్లో 400 కోట్లు సంపాదించడం సాధ్యమా అని అడిగారు. 200 ఎకరాలు సాధ్యమే. 200 ఎకరాలు, ఒక ఎకరానికి 2 కోట్లు. సింపుల్. వాళ్ళు మైనింగ్ చేసేసి దాంట్లో మంచి మెటీరియల్ ఉంది సార్, గ్రావెల్, లాటరైటు, ఇవన్నీ ఉన్నాయి, సోలింగ్ అంతా ఉన్నాయి. అన్ని తీసేస్తే ఎకరానికి 2 కోట్లు తీయటం ఎంత సార్? అది బ్రేక్ చేశా, అందుకోసం జైలుకి పంపించాను. ఇంకా అక్కడ నుంచి పగ పెరిగిపోయింది. అంత పెద్ద స్కామ్, అంత పెద్ద డబ్బు ఆపేసాం కాబట్టి ఆరోపణ వచ్చేసింది, ఆగిపోయింది. ఆగిపోతే మా సార్ కన్నా మేడం గారికి ఎక్కువ కోపం వచ్చేస్తుంది డబ్బు ఆగిపోతే. సో ప్రెజర్ పెరిగిపోయింది. ఇంకా అక్కడి నుంచి రకరకాల మీరన్న సుఫారీల దాకా వెళ్ళిపోయింది. మరి సుఫాలీలు, అరెస్టులు, జైళ్ళు, దాంట్లో రాజమండ్రి సెంట్రల్ జైలు, ఈ కేసులు, గొడవలు ఇవన్నీ చూసి మహాలక్ష్మి ఎప్పుడు మనకి ఎందుకంటే రాజకీయం స్లోగానే అని అడగట్లేదా? వాళ్ళు నిద్రలేని రాత్రులు సార్. అంతే కదా. నేను రాత్రి 11, 12 ఇంటికి వచ్చేటప్పటికి నాకు కూడా మా ఇందాక చెప్పాను సుబ్బారెడ్డి, ఓ 3, 4. సుబ్బారెడ్డి అయితే కంటిన్యూగా ఉంటాడు. ఇంకా మా ఊర్లో ఒక 4, 5 వాళ్ళ బిజినెస్ ఈ లైన్ లేని రోజు అందరూ వచ్చి నాతో కూడా తిరుగుతారు. ఏ రోజు ఒక 5, 6 కూడా ఉండి తీసుకురావడం. వచ్చే వరకు వీళ్ళందరూ ఉండటం. మా మదర్ కానీ చెప్పలేదు అసలు కానీ ఎందుకు మనకి రాజకీయం ఎందుకు ఇంక వదిలేద్దాం అనలేదా? లేదండి, ఇంకా ఫ్యామిలీ 40 సంవత్సరాల నుంచి కార్యకర్తలతో అటాచ్మెంట్ అయిపోయింది, ఇక వదిలేయడానికి లేదు. సినిమాలో చూపించినట్టే ఉండిద్ది కదా. ఏంటి కుమారుడు కలిసి వస్తున్నాడా రాజకీయాలకి, ఏంది ఎలా తీసుకొద్దాం అనుకుంటున్నారు ఏంటి అంటే? యాక్చువల్గా నాకైతే ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయాల్లోకి రాలేదు సార్, కంపల్షన్తో వచ్చారు. వాడికి చిన్నప్పటి నుంచి రాజకీయం ఎంత ఇంట్రెస్ట్ ఉంది, కానీ డెస్టినీ మనం ఏం చెప్పలేం. అంతే. ఓకే, నేను నా విల్కి ఎగనెస్ట్గా రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ రాగలుగుతాడో రాలేడో చెప్పలేం, వాళ్ళ ఇష్టం అంటారు. అలా జరిగింది అనేది. నేను యాక్చువల్గా ఒరిజినల్గా అయితే డాక్టర్ అవ్వాలనుకున్నా, ఇంజనీర్ అయ్యారు. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా, పొలిటికల్ ఏదైతే రాకూడదని అటు వచ్చారు. చివరికి జరిగిపోతా ఉంది. దాదాపు రోజుకి ఎన్ని పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, అసలు ఎన్ని ఫోటో ఏందండి? అసలు ఎన్ని అటెండ్ అవుతారు మామూలుగా? ఉన్నవన్నీ సార్. అంటే మా ఫాదర్కి ఒక అలవాటు ఉంది, ఎవ్వరూ పెళ్లికి పిలిచినా, శుభకార్యానికి పిలిచినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో అశుభమైనా ఆయన కంపల్సరీ అటెండ్ అయ్యేవారు ఆ కార్యక్రమానికి. సేమ్ అదే ఫాలో అవుతుంది. అంతే.
అసలు మామూలుగా అనపర్తిలో ఒక పెళ్ళో లేకపోతే ఇంకొక ఏదైనా కార్యక్రమం టెంట్ పడితే ఆ టెంట్లో కుర్చీలో మీరు ఉంటారట్టుంది. అవునా? అసలు ఏంటి అది చూస్తే ఫేస్బుక్లో నేను మీరు ఇంటర్వ్యూ చేసి చూద్దామని చూస్తే అన్నీ అయ్యే ఉన్నాయి రోజు. అవునండి, అన్నిటికీ అటెండ్ అవుతా మొత్తం టీము అడ్జస్ట్ చేసుకోవాల్సిందే టైం, అంతే వెళ్ళిపోవాల్సిందే. అంటే నాకు ఒకటే సార్, మా ఫాదర్ లెగసీ కంటిన్యూ చేయాలి అంతే. మల్లారెడ్డి గారు లెగసీ అంతే. ఆయన చేశారు అంటే కొడుకు వచ్చిన తర్వాత జరగలేదు అనేది అనిపించుకోకూడదు. మూలారెడ్డి గారికి అప్రతిష్ట రాకూడదు, అప్రతిష్ట రాకుండా ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి దాంట్లో వెళ్తున్నారు. ఓకే, ఇంక ఇప్పుడు ఏంటి లోకేష్ తోటి రామకృష్ణారెడ్డి గారికి ఉన్న అనుబంధం ఏంటి అసలు ఎలా చూస్తున్నారు లోకేష్ని? లోకేష్ ఈజ్ ఏ వెరీ గుడ్ లీడర్ సార్. నేను ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఈ వైసీపీ వాళ్ళు పప్పు అని ప్రచారం చేసేటప్పుడు మా కార్యకర్తలు కూడా అది నిజమని నమ్మే రోజుల్లో నేను దాన్ని వ్యతిరేకించేవాడిని. ఎందుకంటే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 20 రోజులు, 4 రోజులకి జవహర్ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా పంచాయతీరాజు ప్రిన్సిపల్ సెక్రటరీ. అవును. మా ఫాదర్ ఎమ్మెల్యేగా ఉండగా కలెక్టర్ మా కుటుంబంతో మా ఫాదర్తో చాలా సన్నిహితంగా ఉండేవారు. అది మాకు కంటిన్యూ అయింది. ఎప్పుడో రోజు సందర్భంలో కూర్చున్నప్పుడు ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు. లోకేష్ చాలా మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంది. జనరల్గా ఏ మంత్రికైనా మేము డిపార్ట్మెంట్ గురించి బ్రీఫింగ్ ఇస్తే వాళ్ళు 15-20 డేస్ తీసుకుంటారు అర్థం చేసుకోవటానికి. బట్ 1 వీక్లో అతను మొత్తం గ్రాస్ప్ చేశాడు. వెరీ ఇంటెలిజెంట్ అని ఆయన సాధారణంగా అప్పటికే ఆయన సీనియర్ మోస్ట్, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు ఆ విధంగా మాట్లాడాడంటే ఆయనలో ఉన్న క్యాపబిలిటీ కానీ కెపాసిటీ కానీ మనకు అర్థమవుతుంది. అదే ఎగ్జాంపుల్ మా కార్యకర్తలందరికీ చెప్పేవాడు. ఓకే, ఆయనకి ఆ రోజున ఉన్న ఒకటే డ్రాబ్యాక్ ఫ్లూయెన్సీ, తెలుగు ఫ్లూయెన్సీ లేకపోవటం. దాంతో అవతలాళ్ళు ఆడేసుకున్నారు. వైసీపీ వాళ్ళు తెలిసిందే కదా సార్ మనకి, తప్పుడు ప్రచారాలు చేయడంలో నిష్ణాతులు. అదే ప్రచారం లోకేష్ గారి మీద చేశారు. మా కార్యకర్తలది, మా నాయకులది ఒకటే మైండ్ సెట్ సార్. వైసీపీ నాయకులది వాళ్ళ ఒకటే మైండ్ సెట్ సార్. మా వాళ్ళందరూ తొందరగా నమ్మేస్తారు అన్ని. ఏదైనా తిప్పి కొట్టగలరు, ఏదైనా తప్పుడు ప్రచారం కూడా బలంగా చేయగలరు. వాళ్ళు తప్పు చేసినా సమర్థించుకోగలరు. అది ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంది. ఓకే, గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉంటుంది? జనసేన ప్రభావం మంచి ప్రభావం, క్లియర్గా ఉంటుందా? క్లియర్ ప్రభావం. ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంది సార్. ఈ రోజున అట్లాగా అసలు లేదు. ఈ రోజు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓటు ట్రాన్స్ఫర్ కాదేమో అక్కడ ఉన్నటువంటి దాంట్లో అనేది ఒక చర్చ జరుగుతుంది. లేదు సార్, ఇవన్నీ భయాలు సృష్టించడం తప్పించి ఓకే ఇవాళ 2 పార్టీలు కార్యకర్తలు ఫెయిర్గా ఉన్నారు. ఓకే, ఒకటే ఎజెండా, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఎజెండా, దుర్మార్గుడిని గద్దె దించాలి. అదే ఎజెండాతో ఫిక్స్ అయ్యి ఉన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అదంటే ఇదే ఉన్నారు. మరి ఏంటి ఈ మధ్యకాలంలో షర్మిల రాజకీయ అరంగేట్రం చేశారు, ఏమనిపిస్తుంది? షర్మిల ప్రభావం ఎవరి మీద ఉండేటువంటి అవకాశం ఉంది? మస్తుగా జగన్మోహన్ రెడ్డి మీద. అంటే తను చేస్తున్న విమర్శలు, తను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే ప్రజల్లో అంటే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహజంగా ఆనందపడుతుంటారు, అబ్బాయి ఎవరు మనం తిట్టలే నేను తను తిడుతుందని. పబ్లిక్లో ఎట్లుంది, మీకేమనిపించింది? పబ్లిక్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక విధంగా నడి రోడ్డు పైన బట్టలు విప్పి చూపిస్తూ ఉందని నిజస్వరూపాన్ని తెలియజేస్తుంది అనిపిస్తుంది. పబ్లిక్లో ఇదే అనిపిస్తుందా? కుటుంబ సభ్యుడు వచ్చి మాట్లాడిన దానికి బయట వ్యక్తి మాట్లాడింది, అతను అధికారంలో తీసుకురావడం కోసం యుద్ధం చేసిన బాణం, ఆమె కత్తి, ఆమె బాణం, ఆమె డోలు, అన్నీ అదే సర్వం ఆయనడే. ఆమె యుద్ధం చేసింది కదా. ఆయన జైల్లో ఉంటే ఈమె కదా యుద్ధం చేసింది. అందుకని అది ఉందంటారు. ఓకే, ఫైనల్గా రామకృష్ణారెడ్డి గారు ఏంటి అనపర్తి నియోజకవర్గ ప్రజానీకానికి ఏం తెలియజేస్తారు? రేపు 2024 ఎన్నికల్లో ఎందుకు మీకు ఓటేయాలి, మీరు ఏం చెప్తారు? ఒకటే సార్, మూలారెడ్డి గారు అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్ళేవారు ఎప్పుడు. ఓకే, ఆయన హయాంలో జరిగిన రోడ్స్ డెవలప్మెంట్ కానీ, అంటే ఆ రోజుకి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే నాయకుడు లేని రోజు అది. రామారావు గారు వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. రామారావు గారి టైంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసిన లీడర్ మూలారెడ్డి గారు. రోడ్స్ వెడల్పు చేయడం, కొత్తగా బ్రిడ్జెస్ ఫామ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేసి డెవలప్మెంట్ మీద ఎక్కువ, కాలనీస్ ఎక్కువ చేసి ఇవన్నీ చేశారు.
అదే ఎజెండాతో నేను వెళ్ళా. ఓకే 14 to 19 హాస్పిటల్స్ డెవలప్ చేయడం కానీ, రోడ్స్ డెవలప్ చేయడం కానీ, పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఏదో పెట్టినట్టు విపరీతంగా చేసామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గొల్లలమావిడ అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్లోని జరగనంత డెవలప్మెంట్ చేసాం ఆ విలేజ్లో. చేస్తే ఆ విలేజ్లో ఒక రోడ్డు సీసీ రోడ్డు చేసాం. ఎక్కడో నరసరావుపేట కాట్రావులపల్లి అని టోటల్గా 14 crores చేసాం. ఈ విలేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మధ్యలో ఒక చోట షింక్ అవుతా ఉంది రోడ్డు. అక్కడ రిటైనింగ్ వాళ్ళు అడిషనల్గా కట్టాల్సి వచ్చింది, ఎస్టిమేట్లో లేనిది. సో వర్కింగ్ ఎస్టిమేట్ వేసి ముందు అది కట్టేసేయండి, ఆ చివరికి మరలా అడిషనల్గా ఇస్తామన్నాం. 50 lakhs షార్టేజ్ వచ్చింది. 50 lakhs మరలా ఇచ్చేస్తాం ఫండ్స్. ఓకే టెండర్ అయిపోయింది. ఓకే ఏజెన్సీ ఫిక్స్ అయిపోయింది. ఓకే గవర్నమెంట్ మారింది, వచ్చి క్యాన్సిల్ చేశారు. ఇప్పటి వరకు ఆ 50 lakhs వరకు పూర్తి కాలేదు సార్. మొత్తం 14 కోట్లు ఖర్చు పెట్టి 14 కోట్లు మేము ఖర్చు పెట్టి చేస్తే ఆ రోడ్డు 50 లక్షలు అట్లాగే మిగిలింది. ఇట్లాంటిది కోకోలలు సార్ ఎగ్జాంపుల్. ఓకే 2018 అక్టోబరు సెప్టెంబర్లో నేను మరలా 100 కోట్లతో డిఫరెంట్ వర్క్స్ శాంక్షన్ ఇచ్చాం. ఓకే అవన్నీ టెండర్స్ అయిపోయి కొన్ని వర్క్స్ స్టార్ట్ అయ్యి కొన్ని వర్క్స్ స్టార్ట్ అవ్వకుండా ఉన్నవన్నీ క్యాన్సిల్ చేశారు వీళ్ళు ఇచ్చి. అంటే అప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు కెనాల్, ఆ కెనాల్ మీద అప్పుడు కెనాల్ రోడ్డు దాని మీద యాత్ర చేయడం ఇవి కూడా జరిగింది. అదేమైంది? అది కంప్లీట్ అయిందా? అసలు కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు సార్. అప్పుడు మీరు చేయలేదు, ఆయన యుద్ధం చేసినట్టున్నారు, దాని మీద యాత్ర చేసినట్టు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, డాక్టర్గా నాకు బాధేస్తుంది కూడా. పాదయాత్ర చేశారు. పాదయాత్ర అప్పుడు ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి వచ్చింది టెండర్. ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి వస్తే వాళ్ళు అన్ఫినిష్డ్గా వదిలేస్తే ఈయన పాదయాత్ర చేశాడు. యాక్చువల్గా మీకు తెలియంది కాదు, ఒక మెయిన్ వర్క్ జరుగుతున్నప్పుడు దాంట్లో ప్యాచ్ వర్క్ చేయడానికి కానీ మెయింటెనెన్స్ చేయడానికి కానీ ప్రయోజనం ఉండదు. కానీ పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక 4-5 సార్లు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళా. వాళ్ళకి ప్రెజర్ పెట్టేవారు వర్క్ స్టార్ట్ చేయండి. రాయపాటి సాంబశివరావు గారు ఆ టైంలో వదిలేసారు. కంపెనీ ఇది డోల్ డ్రమ్స్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు స్టార్ట్ చేయట్లే. కల్వర్ట్స్ ఎక్కడికక్కడ ఓపెన్ చేసి వదిలేశారు. దానివల్ల యాక్సిడెంట్ జరగడం, పబ్లిక్ చనిపోవడం ఇదంతా జరుగుతుంది. అప్పుడు R&B ఇంజనీరింగ్ చీఫ్గా ఒక జగన్నాథరావు గారు అని నాకు కొద్దిగా ఫ్రెండ్, ఆయనతో ఒక 3-4 దఫాలు డిస్కస్ చేశా, ఎట్లా చేయాలి దీన్ని, ఏదో విధంగా సొల్యూషన్ తేవాలి. నాకు అట్లా ఆలోచించి ఆయన ఏమన్నాడంటే, ఇది మా పర్వ్యూలో లేదు, సీఎం గారు స్పెషల్ పర్మిషన్ ఇస్తే మేము ప్యాచ్ వర్క్ చేయగలుగుతాం, అది మీరు సీఎం గారిని ఒప్పించండి. అప్పుడు నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పరిస్థితి, వాళ్ళు చేయట్లేదు, పబ్లిక్ సఫర్ అవుతున్నారు, మీరు స్పెషల్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు అంటే, ఇద్దాం దానికేముంది చేద్దాం అన్నారు. జగన్నాథరావునికి ఫోన్ చేయండి అన్నారు. లక్కీగా ఆయన అనుకోకుండా అక్కడ ఉన్నాడు. పిలిచారు, పిలిస్తే ఇస్తాం సార్, ఎస్టిమేట్ ఇస్తాం, మీరు శాంక్షన్ ఇస్తే అన్నారు. ఇవ్వండి అన్నారు. 9 కోట్లకి ఇచ్చారు. ప్యాచ్ వరకు 9 కోట్లు చేయించాం, బ్రహ్మాండంగా చేయించాం. కల్వర్ట్స్ మిగిలిపోయినాయి. అప్పుడు అయ్యన్న పాత్రుడు గారు R&B మినిస్టర్కి వచ్చారు, పంచాయతీరాజ్ నుంచి R&B వచ్చారు. ఓ రోజు ఆయన తీసుకెళ్లి కల్వర్ట్స్ పొజిషన్ అంతా చూపిస్తే ఆయన 2.5 crores ఇచ్చారు. కల్వర్ట్స్ కంప్లీట్ చేసాం. మొత్తం మీద స్మూత్ రైడింగ్ వెళ్ళేలా చేసాం. అప్పుడు ఈయన ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు, ఈ 9 కోట్లు సాధించాను నేనని. 9 కోట్లు నేను సాధించానని చెప్తున్నాడు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన, సాధించాడు. ఇవాళ అధికార పక్షంలోకి వచ్చి కనీసం 9 లక్షలతో కూడా ప్యాచ్ వర్క్ చేయలే. 9 లక్షలు ఖర్చు పెట్టాల. మాట్లాడితే నా సొంత డబ్బులతో చేస్తానంటాడు. మా పక్క కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి సార్, అటు రాజానగరం అవనివ్వండి, లేకపోతే ఇటు కొత్తపేట అవనివ్వండి, లేకపోతే ఇంకో కొన్ని కాన్స్టిట్యున్సీలో ప్యాచ్ వర్కులు జరుగుతున్నాయి. ఎక్కడో చోట కొన్ని రోడ్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారు పోయి సీఎం గారిని అడిగి చేరారా ఏంటి అంటే, ఆయనకి ఆ సమర్థత లేదు సార్. ఆయనకి ప్రాక్టీస్ ముఖ్యం. మధ్యాహ్నం వరకు ప్రాక్టీస్ చేయాలి. ఎంతో కొంత కళ్ళ చూడకపోతే మేడం ఊరుకోదు. మధ్యాహ్నం వరకు లెక్క అయిపోవాల్సింది, ప్రాక్టీస్ చేసి ఆ లెక్క అప్పచెప్పాలి. ఆ తర్వాతే రాజకీయం. అప్పుడే రాజకీయంలో వచ్చే డబ్బు వేరు అనుకోండి. అందువల్ల ఈయన ఎవరి దగ్గరికి పోడు, ఎవరిని అడగడు. ఏ సందర్భంలో అయినా సీఎం గారిని కలిసినా ఈయన అభివృద్ధి గురించి చెప్పడు, నా మీద కంప్లైంట్స్, నా మీద ఎంక్వైరీలు, నా మీద కేసులు అదే మాట్లాడతారు. ఇటీవల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు అంతకాలం సత్యనారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడతాం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు జగన్ గారి గురించే మాట్లాడతాం. అంతే.
ఇదిగో మిమ్మల్ని ఇలా దూషిస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, క్లిప్పింగ్స్ అన్నీ తీసుకెళ్ళి వీటి మీద కేసు పెట్టండి అని అడగడం. కానీ ఎంతసేపు నన్ను టార్గెట్ చేయడం తప్పించండి. నన్ను టార్గెట్ చేసే దానిలో 50% చేస్తే ఆయన డెవలప్ చేసేవాడు, నియోజకవర్గం బాగుండేది. అందువల్ల ఇవాళ డెవలప్మెంట్ లేదు సార్ నియోజకవర్గంలో. జగన్ గారు గవర్నమెంట్లో ఏ వెల్ఫేర్ స్కీమ్స్, నవరత్నాలు అనే కార్యక్రమం జరుగుతుందో అది తప్పించి అదర్ దాన్ దట్ ఏమీ జరగల. ఓకే, ఇంకేం లేదు. అంచేత మేము డెవలప్మెంట్ అనే సింగిల్ కాన్సెప్ట్తోనే రేపు ఎన్నికలను ఫేస్ చేస్తాం. ఓకే, 14 to 19 ఏం చేశాను, 19 to 2024 ఏం జరిగింది, ఓకే, రేపు మరలా మేము చెయ్యాలి. ఓకే, అంటే ఫైనల్గా అయితే 2014 నుంచి 19 వరకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఏమి చేశారు ప్రజలకి అనేది చూడమంటున్నారు. అట్లాగే 2019 నుంచి 24 వరకు ఎవరైతే సత్యసూర్యనారాయణ గారు ఏం చేశారు, మేము చేసిన అభివృద్ధి ఏంది, మేము ప్రజలకు ఉన్న అందుబాటు ఏంది, ఆ రోజు శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఎటువంటి పరిస్థితుల్లో ఉందనేటువంటి దాన్ని ప్రజలు గుర్తించి, ప్రజలకు అండదండగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించి వాళ్ళని ఎన్నుకోవాలనేటువంటిది ఫైనల్గా ప్రధానమైన అధికార పక్షంలోని నేను అట్లానే తిరిగాను సార్. ఓకే, ఆ రోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ చేసే యాక్టివిటీసు, పార్టీ చేసే యాక్టివిటీసు, మీరన్న పరామర్శలు అవి తిరిగా. 19లో ఓడిపోయిన తర్వాత May 23rd ఎన్నికయింది, పోలింగ్ కౌంటింగ్ అయ్యింది. 24th నుంచే మా ఫైట్ మొదలైపోయింది. ఓకే, 24th నుంచి ఇట్లా తిరుగుతూనే ఉన్నాం. ఓకే, నాకు పబ్లిక్ అది గుర్తించారు. అదేలేండి జరిగేటువంటి ఎన్నికలు. మూలారెడ్డి గారు టైంకి ఇప్పటికే ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఆ రోజు మీడియా ఇంత లేదు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా లేదు, ఓన్లీ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అసలు లేదు. ఆ రోజు కొంచెం విలువలు ఉండే. ఇవాళ మా నియోజకవర్గంలో మీకు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే మీడియా పైన కేసులు సార్. అనపర్తి మండలంలో మీడియా మిత్రుల పైన ఖాళీ బాండ్ పేపర్ల పైన సంతకాలు పెట్టించారు. అవునా? వాళ్ళు ఎట్లా పెడతారు? 15 మంది చేత. 15 మంది వాళ్ళు ఎలా పెడతారు? బెదిరించి కేసు పెడుతున్నాం, 307 పెడుతున్నాం అని చెప్పి బెదిరించి వాళ్ళ బావమరిది కాలేజీలో కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టించి అట్లా పట్టుకున్నారండి. ఇంకో మండలంలో అక్కడ మట్టి మాఫియా జరుగుతుంటే ప్రెస్ వాళ్ళు వెళ్ళి ఫోటోలు తీస్తుంటే ప్రెస్ వాళ్ళని కొట్టడంతో పాటు వాళ్ళపైన 307 పెట్టి 22 రోజులు జైల్లో పెట్టారు. అడ్వకేట్ నేను పెట్టి మళ్ళీ వాళ్ళందరికీ బెయిల్ తీసుకుని వస్తే వాళ్ళ అక్రమార్కులకి రామకృష్ణారెడ్డి సపోర్ట్ చేస్తున్నాడని ప్రచారం అయిన. అంత దారుణమైన పరిస్థితులండి నియోజకవర్గం. మీడియాను కూడా వదల్లా. 2430 తీసుకొచ్చి జగన్ మీడియా నొక్కాలని ట్రై చేసి నొక్కేసాడు. అయితే బయటికి సౌండ్ చేయడం కంటే సైలెంట్గా చేయడం, సైలెంట్గా ఎక్కువ ఉండేటట్టుంది. సరే చూద్దాం. అంటే ప్రజలు ఫైనల్గా డెసిషన్ మేకర్లు కదండి. రామకృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే రామకృష్ణారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మూలారెడ్డి గారి ఆశయాలని లక్ష్యాలను నెరవేర్చడం, వారు ఏదైతే మాకు రాజకీయంగా ఏదైతే మాకు నేర్పించారో ఆ నేర్పించిన అంశాలన్నిటితోటి ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతలో ముందుంటామంటున్నారు. రామకృష్ణారెడ్డి గారు ఏమి చేశారు, ఎటువంటి అభివృద్ధి చేశారు, సూర్యనారాయణ రెడ్డి గారు ఎటువంటి అభివృద్ధి చేశారు చూసి ప్రజలు గుర్తించి రేపు ఎన్నికల్లో ఓటు వేయాలి అనేటువంటి అంశాన్ని అనపర్తి నియోజకవర్గ ప్రజానీకానికి వారు తెలియజేస్తున్నారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ, అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారితో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణారెడ్డి గారు. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ.